అని కృష్ణ పరమాత్మ చెప్పినట్టుగా మనిషి తాను చేసినటువంటి కర్మలకి అనుసారంగా ఒకదాని తర్వాత ఒకటి జన్మల్ని పొందుతూ ఉంటాడు. ఈ జన్మల్లో రకరకాల శరీరాలని పొందుతూ ఉంటాడు. ఈ జన్మలలో ఒక్కొక్కసారి ఆ కర్మకు అనుగుణంగా ఒక్కో విధమైనటువంటి శరీరాన్ని పొందుతూ ఉంటాడు. ఇలా ఎన్నో రకాల శరీరాలని తాను చేసినటువంటి కర్మలకు అనుగుణంగా మనిషి పొందుతూ ఉన్నప్పుడు ఎక్కడో ఒక చోట చేసినటువంటి పుణ్యకర్మ వల్ల మనుష్య జన్మని మనిషి పొందుతాడు. ఎందుకంటే ఈ మనుష్య జన్మ ఒక్కటి మాత్రమే ఎటువంటిది అనంటే, ఇక్కడ ఇంకా విశేషమైనటువంటి ధర్మముల్ని ఆచరించి మనం ఉన్నటువంటి స్థితి కంటే ఇంకా ఉత్కృష్టమైనటువంటి స్థితిని పొందడానికి కావలసినటువంటి ఏకైక అవకాశం అది మనుష్య జన్మలో మాత్రమే ఉన్నది. వేరే ఏ ప్రాణి జన్మలో కానీ జంతువుల జన్మ మనకు వచ్చినా కూడా ఆ శరీరాలు మనకు వచ్చినప్పుడు ఆ జంతువుల శరీరం అనేది ఏదైతే ఉందో అది కేవలం చేసినటువంటి కర్మని అనుభవించడానికి మాత్రమే, కొత్తగా ఇంకే కర్మని చేసేటటువంటి అవకాశం అక్కడ ఉండదు. మళ్ళీ ఏమైనా ఆ శరీరం జంతువులు ప్రాణి శరీరం వచ్చినప్పుడు మళ్ళీ ఏదైనా మనం కర్మని చెయ్యాలి అనంటే ఆ శరీరంలో అనుభవించవలసినటువంటి దాన్నంతా అనుభవించి ఆ శరీరాన్ని త్యజించి మళ్ళీ మనిషిగా జన్మించినప్పుడు మాత్రమే కర్మల్ని ఆచరించేటటువంటి శక్తి అవకాశం మనిషికి లభిస్తుంది. కాబట్టి అటువంటి దుర్లభమైన ఈ మనుష్య జన్మ అనేది మనకి లభించినప్పుడు దీన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్ని శంకరులు మనకి విశేషంగా తెలియజేశారు. ఎన్నో చోట్ల ఎన్నో రకాలుగా ఈ విషయాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు మనకు తెలియజేశారు. ఇంకా అయితే ఒక చోట కూడా ఇంకా స్పష్టంగా కూడా చెప్పారు. ఏమిటి? భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూఢమతే అని అన్నారు. అంటే కొంచెం తిట్టినట్టుగానే చెప్పారు. మూఢమతి, మూర్ఖుడా, ఏం చేస్తున్నావు? ఇంత మంచి జన్మ నీకు లభించినప్పుడు ఎందుకు వ్యర్థమైనటువంటి పనులని ఎందుకు చేస్తున్నావు అని కాస్త మందలించి ఆ భగవద్భజన చెయ్యి, ధర్మాన్ని ఆచరించు అనేటటువంటి విషయాన్ని శంకరులు స్పష్టంగా తెలియజేశారు. కాబట్టి ఇటువంటి ఈ అమూల్యమైన మనుష్య జన్మ మనకి లభించినప్పుడు దీనిని మనం సార్థకపరుచుకోవాలి. దీన్ని సార్థకపరుచుకోవడానికి కావలసినటువంటి ఏకైక మార్గం, ఉన్నటువంటి ఏకైక మార్గము అనంటే అది శాస్త్రముల్లో చెప్పినటువంటి ధర్మాచరణ. మన యొక్క శాస్త్రములు ఇవన్నీ కూడా వచ్చింది దేనికోసము అనంటే మనకి శ్రేయో మార్గాన్ని చూపించడం కోసం. ఈ ఉన్నటువంటి దుఃఖమయమైనటువంటి అడుగడుగున క్షణక్షణము ఎన్నో విధమైనటువంటి దుఃఖములతో, రకరకాల దుఃఖములతో కూడినటువంటి ఈ సంసారం నుంచి మనల్ని దాటించి మనం శాశ్వతమైనటువంటి సుఖాన్ని, శ్రేయస్సుని పొందడానికి కావాల్సినటువంటి ఆ మార్గాన్నే మన ధర్మం మనకి చూపిస్తూ ఉన్నది. అంటే అందరూ కూడా ఏ మోక్షాన్నైతే కోరుకుంటారో ఆ మోక్ష మార్గాన్ని, సరైనటువంటి మోక్ష మార్గాన్ని మన ధర్మం మనకి చూపిస్తూ ఉన్నది. అంటే ఇక్కడ కొంతమంది అడుగుతారు, అందరూ కూడా మోక్షం కోరుకుంటున్నారు అంటే అని ఎలా చెప్పడం కుదురుతుంది? కొంతమంది అనొచ్చు, అసలు మాకు మోక్షం అని ఒకటి ఉందనేదే తెలియదు ఇప్పటి వరకు, మీరు చెప్పినప్పుడే మాకు తెలిసిందే అసలు మోక్షం అని ఒకటి ఉంటుంది అనే విషయమే తెలియదు. ఏదో మామూలుగా ప్రపంచంలో ఉన్నాం, ఏదో మా పనులు మేము చేసుకుంటున్నాం, ఏదో ఉన్నంత కాలం ఏదో చేయాలనేది మాత్రం తెలుసు తప్ప ఏదో మోక్షం అని అసలు ఒకటి ఉందనే విషయమే మాకు తెలియదు కదా. కాబట్టి అందరూ కూడా మోక్షాన్ని కోరుకుంటున్నారు అని ఎలా అంటారు అని ఒక ప్రశ్న కొంతమందికి వస్తుంది. అసలు ఈ పదాన్నే ఇప్పటివరకు మేము వినలేదు అని కొంతమంది అనొచ్చు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ లోకంలో ప్రతి ఒక్క మనిషి, వాడు ఒక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక ధనవంతుడైనా, ఒక పేదవాడైనా, ఒక పండితుడైనా, ఒక పామరుడైనా, ఒక ప్రజ్ఞాశాలైనా, ఒక మందబుద్ధైనా, ఒక ఆస్తికుడైనా, ఒక నాస్తికుడైనా, ఏ మతానికి చెందినవాడైనా, ఏ దేశానికి చెందినవాడైనా, ఏ మూలున్నవాడైనా సరే ప్రపంచంలో కోరుకునేది ఏమిటి అనంటే సుఖం. నేను సుఖంగా ఉండాలి అనేదాన్ని అందరూ కూడా కోరుకుంటారు. వాడు ఎవరైనా కావచ్చు, కానీ వాడి కోరిక మాత్రం ఉండేది ఇదే. ఏమిటి? నేను సుఖంగా ఉండాలి, నాకు దుఃఖం అనేది రాకూడదు అనేదే అందరికీ కూడా ఉండేటటువంటి కోరిక. అయితే ఇక్కడ ఇంకో రెండు విషయాలు ఉన్నాయి. సుఖాన్నే అందరూ కూడా కోరుకుంటారు, దుఃఖాన్ని అందరూ కూడా వద్దనుకుంటారు.
సుఖాన్నే అందరూ కూడా కోరుకుంటారు. ఇక్కడ మళ్ళీ ఒక రెండు విషయాలు ఉన్నాయి. ఏమిటి అనంటే, ఇప్పుడు ఇద్దరు లోకంలో సమానంగా కష్టపడ్డారు, ప్రయత్నించారు, బాగా పరిశ్రమతో బాగా పైకొచ్చారు, ప్రయత్నం చేశారు. కానీ ఇద్దరిలో ఒకడికి మాత్రం ఎక్కువ ఫలం వచ్చింది, ఇంకొకటి మాత్రం తక్కువ ఫలం వచ్చింది. ఎక్కువ సుఖం లభించింది, ఇంకొకటి మాత్రం తక్కువ సుఖం లభించింది. ఇద్దరూ కూడా చక్కగా సుఖంగా ఉండాలి, హాయిగా ఉండాలి, బాగుండాలి అనే ఉద్దేశంతోనే ఇద్దరు కూడా కష్టపడ్డారు, సమానంగా కష్టపడ్డారు. ఒకడికి ఎక్కువ ఫలం వచ్చింది, ఒకడికి తక్కువ ఫలం వచ్చింది. అప్పుడు ఏమవుతుంది, ఈ తక్కువ ఫలాన్ని పొందినటువంటి వాడు సరే తక్కువైతే మాత్రం ఏమిటి, ఇది కూడా సుఖమే కదా, కాబట్టి దీంతో ఇలానే సరిపెట్టుకుందాం అని అనుకోడు. ఎప్పుడూ కూడా ఏం చేస్తాడు అంటే, ఇద్దరూ కలిసి కష్టపడినప్పుడు, సమానంగా కష్టపడినప్పుడు వాడికి మాత్రం ఎక్కువ దొరికింది, నాకెందుకు తక్కువ దొరికింది అని వెంటనే ఆలోచించడం మొదలు పెడతాడు. ఎక్కడ లోపం వచ్చింది, ఏం చేయవలసి ఉండింది, ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అలా ఆలోచించి వీడికి కూడా ఎంత దొరకాల్సి ఉందో సుఖం అంత దొరికేంత వరకు ఊరికే ఉండడు, ఊరికే కూర్చోడు. మళ్ళీ ప్రయత్నం చేస్తాడు, మళ్ళీ ప్రయత్నం చేసి ఆ సుఖం అనుకున్నంత దొరికేంత వరకు, అనుకున్నంత ఫలం దొరికేంత వరకు మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అనంటే, మనిషికి ఒట్టి సుఖం మాత్రమే కావాలి అని గనక ఆశ ఉంటే కొంత సుఖం దొరికినా అది కూడా సుఖమే కాబట్టి దాంతో సరిపెట్టుకోవాల్సి ఉండేది. కానీ అలా సరిపెట్టుకోవట్లేదు మనిషి. ఏం చేస్తాడు, నాకు కూడా అంత దొరకాల్సిందే అని ప్రయత్నం చేస్తున్నాడు. తక్కువైనా కూడా సుఖమే కదా కాబట్టి దీంతో సరిపెట్టుకుంటే చాలు కదా అనుకోవట్లేదు. కాబట్టి దీని ద్వారా మనకు తెలుస్తుంది ఏమిటి అనంటే, సుఖం కావాలి, అయితే ఆ సుఖం అనేది సాధ్యమైనంత వరకు అధికంగా ఉండాలి. ఎంత అధికంగా పొందడానికి సాధ్యమవుతుందో అంత అధికమైన సుఖం కావాలి అనేది మొదటి అంశం. అదేవిధంగా రెండో విషయం ఏమిటి అనంటే, ఒక మనిషి 2 రోజుల పాటు చాలా సుఖాన్ని అనుభవించాడు, సుఖమయమైనటువంటి వాతావరణంలో ఉన్నాడు. 2 రోజులు చాలా హాయిగా చాలా సుఖంగా గడిచింది. అప్పుడు ఆ సుఖమయమైనటువంటి వాతావరణంలో ఉన్నప్పుడు వాడి మనస్సు వాడిని ఏం కోరుతుంది అనంటే, ఆ మనస్సు ఏం కోరుతుంది అనంటే, జీవితం అంతా కూడా ఇలాగే ఉండిపోతే ఎంత బాగుంటుంది, రోజు ఇలాగే ఉండొచ్చు కదా, జీవితంలో ప్రతిరోజు ఇంతే సుఖంగా గడిస్తే ఎంత బాగుంటుంది అని మనస్సు అంటూ ఉంటుంది. ఆ మనస్సు ఇలా అడుగుతూ ఉంటుంది. అంటే వాస్తవంగా వీడికి తెలుసు, ఇవాళ 2 రోజులు మాత్రమే, మళ్ళీ రేపటి నుంచి ఈ సుఖం ఉండదు, అయిపోయింది ఇక్కడికి, రేపటి నుంచి మళ్ళీ వేరే పనులు ఉన్నాయి, వేరే కష్టాలు అవన్నీ ఉన్నాయని వీడికి తెలుసు. అలా తెలిసినా కూడా, అంటే వీడి బుద్ధికి అది తెలుసు, కానీ వీడి మనస్సు మాత్రం మళ్ళీ అదే అడుగుతూ ఉంటుంది, ఇంకా సుఖం, ఇంకా ఇలాగే జీవితం అంతా ఉంటే ఎంత బాగుంటుంది అని అడుగుతూనే ఉంటుంది మనస్సు. వీడికి తెలుసు అలా ఉండదు అని తెలుసు, రేపటి నుంచి ఇలా ఉండదు, ఇది ఇవాళకి మాత్రమే ఇది పరిమితం అనేటటువంటి విషయం వీడికి తెలుసు. అలా తెలిసినా కూడా మనస్సు ఇలా కోరుకోవడం మాత్రం మానదు. ఎక్కడైనా కొంచెం ఇవాళ సుఖం దొరికినటువంటి సుఖం ఇంకో 2-3 రోజుల పాటు ఇలాగే అనుభవించడానికి సాధ్యం అవుతుందా అని ఆలోచిస్తూ ఉంటాడు వీడు. ఒకవేళ దానికి అవకాశం ఉందంటే మాత్రం దాన్ని వదులుకోవడానికి తయారుగా ఉండడు. ఖచ్చితంగా ఇంకో 2-3 రోజుల పాటు, కనీసం 2-3 రోజులైనా దీన్ని ఇంకా కొనసాగించవచ్చు అనేటటువంటి అవకాశం కనుకుంటే తప్పకుండా దాన్ని పొందడానికే ప్రయత్నిస్తాడు తప్ప దాన్ని వదులుకోవాలని ఎప్పుడూ కూడా అనుకోడు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతోంది అనంటే, సుఖం కావాలి, అదేవిధంగా దీర్ఘకాలం ఉండేటటువంటి సుఖం కావాలి. ఏదో ఒకసారి కాసేపు ఉండి వెళ్ళిపోయే సుఖం కాదు మనిషికి కావాల్సింది. మనిషి కోరుకునేది దాన్ని కాదు, వస్తున్నది అలా ఉన్నప్పటికీ కోరుకునేది దాన్ని కాదు. అయితే యద్యపి వీడు నాకు సుఖం కావాలి అనుకున్నంత మాత్రాన దొరకట్లేదు, దుఃఖం రాకూడదు అనుకున్నంత మాత్రాన ఆగట్లేదు. సుఖం కావాలనుకున్నంత మాత్రాన శాశ్వతంగా ఉండట్లేదు. దుఃఖం వద్దు అని 100 సార్లు అన్నా కూడా అది రావడం ఆగట్లేదు. అనుభవించాల్సినటువంటి పరిస్థితి అనివార్యంగా వస్తూ ఉన్నది, అది వేరే విషయం. అయితే వాస్తవంగా మనిషికి ఉండేటటువంటి ఆ కోరిక ఏమిటి అనంటే, సుఖం కావాలి, అందులోనూ సాధ్యమైనంత వరకు అత్యధికమైనటువంటి సుఖం కావాలి, అందులోనూ సాధ్యమైనంత వరకు దీర్ఘకాలం ఉండేటటువంటి సుఖం కావాలి అనేదే ప్రతి ఒక్క మనిషికి ఉండేటటువంటి ఆశ. ఈ కోరిక ఏదైతే ఉందో, అంటే సుఖము, అందులోనూ శాశ్వతమైన అత్యుత్కృష్టమైనటువంటి సుఖం అనేది ఏదైతే ఉందో, ఈ సుఖాన్నే శాస్త్రంలో మోక్షము అని అన్నారు. అటువంటి మోక్ష సుఖం, మోక్షం అంటే ఏమిటి, విడుదల అని అర్థం. విడుదల అంటే ఏమిటి, దుఃఖముల నుంచి విడుదల. మనం కోరుకునేది అదేగా, దుఃఖముల నుంచి విడుదల.
కాబట్టి ఈ దుఃఖాల నుంచి విడుదల, అందులోనూ ఎటువంటి విడుదల అనంటే ఒకసారి దాని నుంచి విడిపించుకొని బయటకు వచ్చిన తర్వాత ఇక మళ్ళీ ఎప్పటికీ అది ఆ దుఃఖాలు అనేది మనకి రాకుండా ఉండాలి. అదే అసలైనటువంటి విడుదల. ఏదో 2 రోజులు బయటకు వచ్చాం మళ్ళీ లోపలికి వెళ్ళిపోయాల్సి వచ్చింది, ఆ దుఃఖంలోకి వెళ్ళాల్సి వచ్చిందంటే అది అసలైనటువంటి విడుదల కాదు. అందుకే దీన్నే శాస్త్రంలో ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని అంటారు. వట్టి దుఃఖ నివృత్తి కాదు, ఆత్యంతికమైనటువంటి దుఃఖ నివృత్తి. ఆ ఆత్యంతికం అనే ఒక పదాన్ని వాడతారు శాస్త్రంలో. ఆ ఆత్యంతికము అనే పదం ఏ అర్థాన్ని సూచిస్తోంది అనంటే, మామూలుగా దుఃఖ నివృత్తి ఇప్పుడు ఉండనే ఉంది అందరికీ కూడా. ఎందుకంటే ఇవాళ ఏదో తలనొప్పి వచ్చింది, ఏదో దుఃఖం, ఏదో జ్వరం వచ్చింది, ఏదో కష్టం వచ్చింది, ఓ 2 రోజులు ఆగితే అది సరవుతోంది, అక్కడికి ఆ దుఃఖం నివృత్తి అయిపోయింది. కానీ ఇప్పుడు ఇవాళ రోజు ఉన్నటువంటి దుఃఖం నివృత్తి అయినంత మాత్రాన్ని ఇక జీవితంలో మళ్ళీ నాకు దుఃఖమే రాదు అని ఎవరు చెప్పలేరు. అలా అనలేం. మళ్ళీ ఏదైనా ఒక దుఃఖం రానే రావచ్చు, వస్తుంది జీవితంలో. మనిషిగా ఉన్నంతకాలం ఏదో ఒక దుఃఖం అనేది మళ్ళీ రానే వస్తుంది. కాబట్టి ఇప్పుడున్నటువంటి దుఃఖ నివృత్తి ఏదైతే ఉందో అది దుఃఖ నివృత్తి మాత్రమే. ఇది ఆత్యంతికమైన దుఃఖ నివృత్తి కాదు. ఆత్యంతికము అనేటటువంటి పదం ఏ అర్థాన్ని సూచిస్తోంది అనంటే, ఏ దుఃఖ నివృత్తి తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కూడా దుఃఖం అనేది మనల్ని స్పృశించదో, మనకి రాదో, అటువంటి దుఃఖ నివృత్తిని ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని అంటారు. అంటే ఈ దుఃఖ నివృత్తి అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా దుఃఖం అనేది మనకి రాదు అనేటటువంటి స్థితి ఏదైతే ఉంటుందో దాన్నే ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని శాస్త్రంలో చెప్పారు. ఇప్పుడున్నటువంటి దుఃఖ నివృత్తులు ఏవైతే ఉన్నాయో, దుఃఖం నివృత్తి చెందడం అంటే ఏదైతే ఉందో, ఆ దుఃఖ నివృత్తి తర్వాత కూడా మళ్ళీ దుఃఖం రావడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది ఆత్యంతిక దుఃఖ నివృత్తి కాదు. ఆత్యంతికమైన దుఃఖ నివృత్తి అంటే ఏ దుఃఖ నివృత్తి తర్వాత మళ్ళీ ఇంకా దుఃఖం రావడానికి అవకాశమే లేదో అటువంటి దుఃఖ నివృత్తిని ఆత్యంతిక దుఃఖ నివృత్తి అని అంటారు. అదేవిధంగా శాశ్వతమైనటువంటి సుఖప్రాప్తి, శ్రేయఃప్రాప్తి, సుఖప్రాప్తి అనేది ఏదైతే ఉందో ఆ ప్రాప్తినే, ఆ సుఖప్రాప్తినే శాస్త్రముల్లో మోక్షము అని అన్నారు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, జనాలందరూ కూడా ఏ సుఖాన్నైతే కోరుకుంటూ ఉన్నారో దాన్నే శాస్త్రంలో మోక్షం అన్నారు అనే మాట జనాలకి తెలియదు అంతే. దీనికే శాస్త్రం ప్రకారం మోక్షం అని పేరు అనే ఒక్క విషయం జనాలకు తెలియదు అంతే తప్ప, వాస్తవంగా జనాలందరూ కోరుకునేది మోక్షాన్నే. వాళ్ళకి తెలిసి దీన్నే మోక్షం అంటారనే మాట వాళ్ళకి తెలియకపోయినా కూడా వాళ్ళు కోరుకుంటున్నటువంటి సుఖం ఏమిటి అనంటే అదే మోక్ష సుఖము. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే, ఈ మోక్ష సుఖం అనేది ఏదైతే ఉందో అది శాశ్వతమైనటువంటిది. ఎందుకు శాశ్వతం? మరి మిగతా సుఖాలు శాశ్వతం కావు, మోక్ష సుఖం మాత్రం ఎందుకు శాశ్వతము అనంటే, మిగతా మనం అనుభవించేటటువంటి సుఖాలన్నీ కూడా ఆయా వస్తువుల నుంచి మనకి లభిస్తూ ఉన్నాయి. ఆయా సుఖ సాధనములైనటువంటి వస్తువుల ద్వారా మనకి సుఖం లభిస్తూ ఉన్నది. కాబట్టి ఆ వస్తువు ఎంతకాలం అయితే ఉంటుందో అంతకాలం మాత్రమే దాని నుంచి సుఖం. అది పోయింది అనంటే అక్కడికి ఆ సుఖం అనేది కూడా నివృత్తి అయిపోతుంది. అయితే ఈ మోక్షకాలంలో మనకి లభించేటటువంటి సుఖం ఏదైతే ఉందో అది మన యొక్క ఆత్మస్వరూపమైనటువంటి సుఖం. అందుకే మన యొక్క ఆత్మ అనేది పరబ్రహ్మస్వరూపము. దీన్నే శంకరాచార్యులు వారు ఉపదేశించారు. నీ యొక్క ఆత్మ ఏమిటి అనేదాన్ని నువ్వు తెలుసుకోవాలి. నీ స్వరూపం అనేది ఏదైతే ఉందో దాన్ని నువ్వు తెలుసుకో. అంతే తప్ప ఎక్కడెక్కడికో బాహ్యమైనటువంటి ప్రపంచంలో నువ్వు సుఖం కోసం ఎంత వెతికినా కూడా అది నీకు లభించదు. నీ యొక్క ఆత్మస్వరూపమైనటువంటి సుఖం ఏదైతే ఉందో దాన్ని నువ్వు పొందేటటువంటి ప్రయత్నం, దాన్ని నువ్వు చక్కగా తెలుసుకునేటటువంటి ప్రయత్నాన్ని చేసినప్పుడు అది పరిపూర్ణమైనటువంటి సుఖం నీకు లభిస్తుంది. అందుకే ఈ ఆత్మని శాస్త్రంలో సచ్చిదానంద స్వరూపం అని అన్నారు. సచ్చిదానంద స్వరూపం అంటే ఏమిటి? సత్స్వరూపం, చిత్ స్వరూపం, ఆనంద స్వరూపం అని 3 అంశాలు అక్కడ ఉన్నాయి. సత్స్వరూపం అంటే ఏమిటి? అస్తిత్వం. ఏదైనా ఒక వస్తువు ఉన్నది అని మనం చెప్పగలుగుతున్నాము అనంటే ఆ పరబ్రహ్మ చైతన్యం వల్లనే మనం అలా చెప్పగలుగుతూ ఉన్నాం. కాబట్టి అది సత్స్వరూపం. అలాగే చిత్ స్వరూపం. చిత్ స్వరూపం అంటే, చిత్ అంటే సంస్కృతంలో చైతన్యము అని అర్థం. ఆ చైతన్యం అనేది ఏదైతే ఉందో అది కూడా ఈ ఆ పరబ్రహ్మ యొక్క చైతన్యమే అందరిలోనూ కూడా వ్యాపించి ఉన్నది అనే మాటని శంకరులు విశేషంగా, ఉపనిషత్తులు చెబుతున్నాయి, దాన్నే శంకరులు విశేషంగా తెలియజేశారు. అదేవిధంగా ఆనంద స్వరూపం. ఆనందం అనేది ఏదైతే ఉందో అది కూడా మన యొక్క ఆత్మస్వరూపమే. కాబట్టి ఎప్పుడైతే దాన్ని మనం తెలుసుకుంటామో అది మనకి పరిపూర్ణంగా లభిస్తుంది.
ఈ ఆత్మస్వరూపమైనటువంటి సుఖం కాబట్టి అది ఎప్పుడు కూడా మన ఆత్మ మనల్ని వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తుంది? ఆత్మ అంటే దాని అర్థం ఏమిటి? మన స్వరూపం అని అర్థం. ఏదో ఆత్మ అనగానే ఏదో శరీరంలోంచి ఇట్లా ఏదో ఆత్మ ఏదో దయ్యంలాగా ఇట్లా బయటికి రావడం ఇవన్నీ ఆత్మలు కావు. ఏదో అవన్నీ ఏవో చెప్తుంటా, అవి కాదు ఆత్మ అనంటే దాని అర్థం అది కాదు. ఆత్మ అనంటే మన స్వరూపం అని అర్థం. ఏదో ఆత్మ అనగానే ఏదో దయ్యాల గురించి భూతాల గురించి ఏదో చెప్తున్నారేమో అని అనుకోవద్దు, అని కాదు అనుకోవాల్సింది. ఆత్మ అంటే మన యొక్క స్వరూపము అని అర్థం. ఎందుకంటే ఈ శరీరం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇది మనం కాదు, మన యొక్క స్వరూపం ఇది కాదు. ఇది మన యొక్క ఉపాధి, మనకు వచ్చినటువంటిది, కర్మ వల్ల వచ్చినటువంటిది. ఇది కొంతకాలం ఉంటుంది, వెళ్ళిపోతుంది. కానీ దీన్ని నడిపించేటటువంటిది ఏదైతే ఉందో అది దాన్నే ఆత్మ, దాన్నే చైతన్య స్వరూపమైనటువంటి ఆత్మ అని అంటారు. కాబట్టి ఇక్కడ ఆత్మ అనంటే మన యొక్క ఈ శరీరంలో ఉండేటటువంటి చైతన్యం, ఏ చైతన్యం ద్వారా ఈ శరీరం పనిచేస్తూ ఉన్నదో, ఏ చైతన్యం ద్వారా ప్రేరితమై ఈ శరీరం అనేది పనిచేస్తూ ఉన్నదో దాన్నే ఆత్మ అని అంటారు. అది ఎటువంటిది అనంటే సచ్చిదానంద స్వరూపం అయినటువంటిది, అది ఆనంద స్వరూపం అయినటువంటిది. అదేమిటండి మా ఆత్మ ఆనంద స్వరూపం అని ఎలా తెలుస్తుంది? అదేమిటి అది ఆనంద స్వరూపం అని ఎలా అని కొంతమందికి అనిపిస్తుంది. దీన్ని తెలుసుకోవడానికి చాలా సులభమైనటువంటి మార్గం ఏమిటి అనంటే, ఇప్పుడు నిద్రపోతూ ఉన్నప్పుడు చాలా సుఖంగా ఉంటుంది అందరికీ, అందులో ఏమాత్రం సందేహం లేదుగా. అందరికీ కూడా నిద్రాకాలంలో ఎంతో సుఖంగా ఉంటుంది, చాలా సుఖం. ఆ సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు లోకంలో ఏదైనా భోగ్య వస్తువు ఉన్నప్పుడు దానివల్ల ఏదైనా తింటే ఏదో ఆనందం, ఏదైనా వింటే ఆనందం, ఏదైనా చూస్తే ఆనందం, ఏదైనా పని చేస్తే ఆనందం, ఇలా భోగ్య వస్తువుల నుంచి ఆనందాలు వస్తూ ఉన్నాయి, అది ఉంది. మరి నిద్రపోతూ ఉన్నప్పుడు ఏం చూస్తున్నాడు, ఏం తింటున్నాడు, ఏం వింటున్నాడు, ఏం చేస్తున్నాడు? ఏమీ చేయట్లే. ఏమీ చెయ్యకపోయినా కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? అక్కడికి ఏమైందనంటే ఆనందం అనేది ఏదో చేస్తే వచ్చేది కాదు, చేస్తే కూడా వస్తుంది, అది వేరు. కానీ అసలైనటువంటి ఆనందం ఎక్కడుంది అనంటే మన యొక్క ఆత్మస్వరూపంలోనే ఉంది. కాబట్టే ఆ సుషుప్తి అంటే ఆ నిద్రావస్థలో ఎంతో ఉత్కృష్టమైనటువంటి ఏ విధమైనటువంటి సాధనములు ఏవీ లేకపోయినా కూడా ఆ ఆనందం అనేది విశేషం. అందులోనూ ఒక పెద్ద మహారాజు అయినా సరే, ఒక సామాన్యుడైనా సరే, ఒక ధనవంతుడైనా సరే, ఒక పేదవాడైనా సరే, నిద్రావస్థలో ఉన్నప్పుడు మాత్రం ఆ ఆనందం అనేది ఇద్దరికీ కూడా సమానంగా ఉంటుంది. అందులో ఏ విధమైనటువంటి తేడా ఉండదు. ఆ మహారాజు కాబట్టి ఆయన నిద్రపోతే ఆయనకి ఎక్కువ సుఖం అండి, వీడు పేదవాడు కాబట్టి, వీడు సామాన్యుడు కాబట్టి, వీడు పామరుడు కాబట్టి, పండితులకైతే బాగా నిద్ర వస్తుందండి, వీడు పామరులకైతే అంత నిద్ర రాదండి, అలా ఆ తేడా ఏమి ఉండదు. ఎందుకంటే అది ఆత్మస్వరూపం సుఖం కాబట్టి. ఆ ఆత్మ అయినా ఈ ఆత్మ అయినా ఒకటే కాబట్టి ఆ పాండిత్యాదుల విషయంలో తేడా ఉండొచ్చు. కానీ ఆ ఆత్మస్వరూపం అనేది, ఆత్మ అనేది సర్వత్రా వ్యాపించి ఉన్నటువంటి ఒకే ఒక వస్తువు కాబట్టి అది సమానంగా ఉంటుంది. కాబట్టి ఆ ఆత్మస్వరూపమైనటువంటి సుఖం ఏదైతే ఉందో అది మనకి ఒకే విధంగా భాషిస్తూ ఉంటుంది ఆ నిద్రావస్థలో. అంటే ఈ నిద్రావస్థను ఎందుకు ఉదాహరిస్తున్నాము అనంటే ఆ ఆనందం ఎలా ఉంటుంది అనేదాన్ని ఉదాహరించడం కోసం, ఒక దింగ్మాత్రంగా చూపించడం కోసం దీన్ని శాస్త్రంలో విశేషంగా చెప్పారు. అయితే ఒకటి నిద్రపోతూ ఉంటే సరిపోదుగా, అలాగని ఎప్పుడు 24 గంటలు నిద్రపోవడం అనేది ఎవరి వల్ల సాధ్యం కాదు. 10 రోజుల పాటు ఎవరు నిద్రపోలేరు. అట్లా ఏమవుతుంది, కొంతసేపు నిద్రపోతారు, తర్వాత మళ్ళీ ఆ కర్మ అనేది ఏదైతే ఉందో అది మనల్ని బయటికి తోస్తూ ఉంటుంది. చాలు హలే ఇంకా లే, మళ్ళీ బయటికి వెళ్ళు, మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వెళ్ళు అని మళ్ళీ మనల్ని తోస్తూ ఉంటుంది. కాబట్టి ఏమవుతుందంటే యద్యపి నిద్రావస్థలో ఉన్నప్పుడు మన ఆత్మసుఖం మనకి లభిస్తోంది, కానీ అక్కడే మనం ఉండలేకపోతున్నాం. ఎవరు కూడా అక్కడ ఉండలేరు, అది స్థిరంగా ఉండడం కుదరట్లేదు. కాసేపు అయిన తర్వాత మళ్ళీ దాని నుంచి లే అని అది మళ్ళీ మనల్ని లేపుతోంది, బయటికి వెళ్ళమని చెప్తోంది. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అది ఆ ఆనందం, ఆత్మస్వరూపమైనటువంటి ఆనందం అనేది ఏదైతే ఉందో అది మళ్ళీ కనుమరుగైపోతుంది. అంటే మళ్ళీ అలా బయటకు వచ్చినప్పుడు ఏమవుతుందనంటే ఆ ఆనందం కాస్త కనుమరుగైపోతుంది. మళ్ళీ వ్యవహారం, ఈ పనులు, ఈ తలనొప్పులు ఇవన్నీ కూడా ఉండనే ఉన్నాయి, ఈ దుఃఖాలు ఇవన్నీ. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే అసలైనటువంటి ఆనందం ఎక్కడుంది అనంటే జీవుడి యొక్క ఆత్మస్వరూపంలోనే, ఆ సచ్చిదానంద స్వరూపమైన ఆత్మలోనే అసలైనటువంటి ఆనందం అనేది ఉండేది. అయితే ఈ నిద్రావస్థలో ఏమవుతోంది, నిద్రావస్థలో కానీ అంటే అందరికీ అర్థం అవడం కోసం నిద్రావస్థ అని చెప్పాం. నిద్రావస్థ అయినా పర్వాలేదు, ధ్యానావస్థ అయినా పర్వాలేదు. అన్ని విషయాల్ని వదిలిపెట్టి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఆ ఆత్మస్వరూపాన్ని చక్కగా ధ్యానిస్తూ ఉన్నప్పుడు కూడా విశేషమైనటువంటి ఆనందానుభవం అనేది మనకి కలుగుతుంది. అది కూడా మన యొక్క ఆత్మానందమే. కాబట్టి అక్కడ ఏమైంది అనంటే ఈ ఆత్మ అనేదే ఆనంద స్వరూపము అని శాస్త్రముల్లో విశేషంగా చెప్పారు. దాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు కూడా విశేషంగా తెలియజేశారు. అయితే ఏమవుతోందనంటే
మిగతా సమయాల్లో ఈ మన యొక్క ఆత్మస్వరూపం అనేది ఏదైతే ఉందో దానికి మనకి మధ్యలో ఒక తెరలాగా అవిద్య అనేటటువంటిది ఉన్నది. అంటే ఏమిటి? మనకి మన స్వరూపమైనటువంటి ఆనందానికి మధ్యలో ఒక తెర అనేది ఉంది. ఎలాగైతే ఇప్పుడు వర్షాకాలంలో సూర్యుడికి మనకి మధ్యలో మబ్బులుంటాయో, అవి అడ్డంగా ఉంటాయో, అవి అడ్డంగా ఉండడం వల్ల ఏమవుతోందనంటే ఆ సూర్యుడి యొక్క ప్రకాశం కొంతవరకు మాత్రమే మనకు తెలుస్తోంది, వెలుగు మాత్రమే తెలుస్తోంది తప్ప ఆ తీక్ష్ణమైనటువంటి కిరణాలు మనకు తెలియట్లేదు. వర్షాకాలమైనా కూడా ఆకాశంలో మబ్బులు కమ్మినప్పుడు కూడా మనం బయటకు వస్తే అన్నీ బాగానే కనబడుతూనే ఉన్నాయి, వెలుగు బాగానే ఉంది, బాగానే కనబడుతూనే ఉన్నాయి. కానీ ఆ మబ్బులన్నీ తొలగిపోయినప్పుడు అత్యంత ప్రఖరమైనటువంటి ఆ సూర్యకాంతిని మనం చూడగలుగుతాం. అదేవిధంగా ఈ నిద్రావస్థలో యద్యపి మన ఆత్మస్వరూపమైనటువంటి ఆనందం మనకి లభిస్తోంది, కానీ దానికి మనకి మధ్యలో ఆ సమయంలో ఈ అవిద్య అనేది ఉండడం వల్ల సంపూర్ణంగా దాన్ని మనం అనుభవించలేకపోతున్నాం. అదే ఎప్పుడైతే మన ఆత్మస్వరూపాన్ని మనం చక్కగా తెలుసుకుంటామో, దానివల్ల విద్య అంటే జ్ఞానం అనేది మనకి చక్కగా ఏర్పడి ఈ జ్ఞానము చేత అజ్ఞానం అనేది నివృత్తి చేయబడుతుంది, అజ్ఞానం అనేది నాశనం అయిపోతుంది. అప్పుడు ఆ ఆకాశంలో మబ్బులు తొలగిపోయినప్పుడు సంపూర్ణమైనటువంటి సూర్యప్రకాశం మనకి లభించినట్టుగా సంపూర్ణమైనటువంటి, దీన్నే పూర్ణానందము అని అంటారు శాస్త్రంలో, ఆ పరిపూర్ణమైనటువంటి ఆనందం మనకి లభిస్తుంది. అంటే మన ఆత్మస్వరూపమైనటువంటి ఆనందం మనకి లభిస్తుంది. అది మన ఆత్మస్వరూపమైన ఆనందం కాబట్టి ఇంకది ఎప్పుడు కూడా మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళదు. మన ఆత్మ మనల్ని వదిలి ఎక్కడికి వెళ్తుంది, అది ఎక్కడికి కూడా వెళ్ళదు. ఇంకెవరైనా అయితే మనకంటే భిన్నమైనటువంటి వస్తువు మనల్ని వదిలిపెట్టి వెళ్తుంది. నేను ఏదో ఊరిని వదిలిపెట్టి వెళ్తున్నా, ఇంటిని వదిలిపెట్టి వెళ్తున్నా అని చెప్పచ్చు, కానీ నేను వదిలేసి వెళ్ళిపోతున్నాను అని ఎవరు అనలేరు. ఎందుకంటే అలా వదలడం అనేది నేను కాబట్టి నేను వదలడం కుదరదు. కాబట్టి ఆ ఆత్మస్వరూపమైనటువంటి ఆనందం ఏదైతే ఉందో అది ఎప్పటికీ కూడా మనతోనే ఉంటుంది. ఆ అజ్ఞానం అనేది తొలగిపోయినప్పుడు సంపూర్ణంగా ఆ ఆనందం ఏ అత్యుత్కృష్టమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలని కోరుకుంటూ ఉన్నామో, అదేవిధంగా ఏ శాశ్వతమైనటువంటి ఆనందాన్ని మనం పొందాలని కోరుకుంటూ ఉన్నామో అటువంటి ఆ ఆనందాభివ్యక్తి అనేది అప్పుడు మనకి విశేషంగా కలుగుతుంది. దీన్నే మోక్షము అని అంటారు. అక్కడికి మోక్షము అని అంటే ఏమిటి? ఈ అజ్ఞానం అంటే ఏదైతే మనకి సాంసారికమైనటువంటి దుఃఖములన్నిటికీ కూడా కారణమై ఉన్నదో ఆ అజ్ఞానాన్ని జ్ఞానము ద్వారా పోగొట్టి మన యొక్క వాస్తవ స్వరూపాన్ని మనం తెలుసుకొని మన వాస్తవ స్వరూపానికి మనకి మధ్యలో ఉన్నటువంటి ఈ ప్రతిబంధకాలు తెరలని అన్నిటినీ కూడా తొలగించుకొని పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని, ఆత్మని తెలుసుకొని పరిపూర్ణమైనటువంటి ఆనందాన్ని పొందడం అనేదే మోక్షము అనంటే. కూడా శాస్త్రంలో మోక్షం అని ఒక పేరు చెప్పారు. అయితే వాటన్నిటికంటే కూడా ముఖ్యమైనటువంటి అసలైనటువంటి మోక్షం ఏమిటయ్యా అనంటే దాన్నే శాస్త్రముల్లో విశేషంగా చెప్పారు. కాబట్టి యథావత ఎందుకు చెప్పొచ్చామనంటే అందరికీ కూడా ఆ సుఖం కావాలి అనేటటువంటి కోరిక సనాతన ధర్మం. ఈ ధర్మ మార్గం కాబట్టి ఈ మార్గం మనకి, మన యొక్క ధర్మం మనకి ఆ శ్రేయో మార్గాన్ని, ఆ మోక్ష మార్గాన్ని, దానికి కావలసినటువంటి ఆచరణలని మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి ఈ ధర్మాల్ని వీటన్నిటినీ కూడా మనం ఆచరించడం వల్ల
ఆ ఫలం అనేది ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అని అంటే ఆ మోక్షంలోకి వెళ్ళి సమాప్తి చెందుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ మార్గాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా మనకి తెలియజేశారు. అందులో విశేషంగా ఆ అద్వైత తత్వాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా మనకి తెలియజేశారు. ఆ అద్వైత తత్వం అంటే ఏమిటి, దానికి పూర్వభావిగా మనం ఏమేమి ఆచరించాలి, ఏం చెయ్యాలి, కర్మ మార్గం, భక్తి మార్గం, జ్ఞాన మార్గం, వీటన్నిటిని కూడా చూపించి వీటన్నిటికీ ఒక విశేషమైనటువంటి సమన్వయాన్ని ఏర్పరిచి శంకర భగవత్పాదాచార్యుల వారు అందరికీ కూడా శ్రేయో మార్గాన్ని ఉపదేశించారు. వారు చేసినటువంటి మార్గదర్శనం అనేది ఎంతో ఆవశ్యకం. ఇలా శాశ్వతమైనటువంటి శ్రేయస్సుని ఎవరెవరైతే కోరుకుంటున్నారో వారందరికీ కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు గురువు. ఇలా ఎవరు కోరుకుంటారు, ఇప్పుడు చెప్పినట్టుగా ప్రపంచంలో ఉండే అందరూ కోరుకుంటారు, మొత్తం జగత్తే ఇలా కోరుకుంటోంది. కాబట్టే అందరికీ శంకరాచార్యుల వారు గురువు అయ్యారు. కాబట్టే శంకరాచార్యుల వారిని జగద్గురువు అని అంటాం. వారిని మనం జగద్గురువులు అని అంటున్నదే అందుకోసం. ఎందుకు, ఈ జగత్తులో ఉండే ప్రతి ఒక్కరూ కూడా దేన్నైతే కోరుకుంటారో దానికి కావలసినటువంటి సరైన మార్గాన్ని చూపించినటువంటి వారు. కాబట్టి వారిని జగద్గురువులు అని అంటూ ఉన్నాం. ఈ జగద్గురు అనేటటువంటి మాటకి రకరకాల అర్థాలు ఉన్నాయి, చాలా రకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. అదేవిధంగా ఇంకో అర్థం చెప్పాలి అని అంటే శంకరాచార్యుల వారు మనకు ఉపదేశించినటువంటి తత్వం ఏమిటి అని అంటే అద్వైత తత్వం. ఈ అద్వైత తత్వం గురించి ఉపనిషత్తులు అవన్నీ కూడా మనకేం చెబుతూ ఉన్నాయి అనంటే ఈ అద్వైత తత్వం ఏదైతే ఉందో దీనిపైన ఇంకోటి లేదు అనే మాటల్ని మనకి ఆ ఉపనిషత్తులు చెప్తూ ఉన్నాయి. అందుకే మనకి ఉపనిషత్తులో ఉండేటటువంటి విషయం ఒక కథ ఉంది. అంటే ఛాందోగ్య ఉపనిషత్తులో ఒక కథ ఉంది. ఒక ఆయన తన కొడుకుని గురుకులానికి పంపించాడు. చక్కగా వేదములు శాస్త్రములు అధ్యయనం చేసి రావడం కోసం గురుకులానికి పంపించాడు. ఈయన పండితుడే అయినా కూడా గురుకులానికి పంపించాడు. వెళ్ళాడు, చదువుకున్నాడు, చక్కగా అక్కడ అధ్యయనం పూర్తి చేసుకొని చాలా సంవత్సరాలు అక్కడ ఉండి అధ్యయనం పూర్తి చేసుకొని మళ్ళీ కొడుకు ఇంటికి తిరిగి వస్తున్నాడు. ఇవాళ మా కొడుకు చక్కగా అధ్యయనం పూర్తి చేసుకుని ఇంటికి వస్తున్నాడు అని చెప్పి ఈయన కూడా చాలా సంతోషంగా ఇంటి బయటకు వచ్చి నిలబడ్డాడు. ఆయన వచ్చే సమయం అయింది అని చెప్పి ఇంటి బయటకు వచ్చి నిలబడ్డాడు. ఇలా నడుచుకుంటూ కొడుకు వస్తున్నాడు. తన వీధిలోకి ఇలా వచ్చాడు. ఇలా నడుచుకుంటూ ఇంటి దగ్గరికి వస్తున్నాడు. తండ్రి చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. నా కొడుకు వచ్చేసాడు, చక్కగా నేర్చుకొని పెద్ద పండితుడే వస్తున్నాడు అని చెప్పి ఈయన చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉన్నాడు. వాడు ఇలా నడుచుకుంటూ వస్తున్నాడు. అయితే ఆ వస్తున్నప్పుడు వాడిని చూడంగానే ఈయనకు చాలా సంతోషం కలిగింది. అయితే ఆ సంతోషంతో పాటు ఈయన ఒక విషయాన్ని కనిపెట్టాడు వీడిలో, ఆ కొడుకులో. ఏమిటి అనంటే వాడి నడక అది చూసి వెంటనే తండ్రి ఒక విషయం కనిపెట్టాడు. వీడు చాలా బాగా చదువుకున్నాడు, కానీ విపరీతమైన దురహంకారం కూడా పెంచుకొని వచ్చాడు. ఆ విద్య దాంతోపాటు అహంకారి అయ్యి ఇక్కడికి వస్తున్నాడు అనే విషయాన్ని వాడి నడకలోనే కనిపెట్టేశాడు తండ్రి. ఎందుకంటే వాడు పుత్రుడైతే ఈయన తండ్రి కాబట్టి ఈయనకు ఆ విషయం అంతా కనిపెట్టేశాడు. వీడు చదువుతో పాటు అహంకారాన్ని కూడా పెంచుకొని వచ్చాడు అనే విషయం ఆయన కనిపెట్టాడు. వచ్చాడు దగ్గరికి రాగానే, అయినా కూడా సరే దగ్గరికి వచ్చాడు. రాగానే చక్కగా చాలా సంతోషంగా వాడిని ఇంట్లోకి తీసుకెళ్ళాడు. అయితే ఈ వీడికి అహంకారం వచ్చింది అనే ఒక బాధ మాత్రం తండ్రికి మనస్సులో ఉండింది. దాన్ని ఎలాగైనా సరే పోగొట్టాలి అని చెప్పి తండ్రి ఏం చేశాడు అని అంటే, నాయనా అంత చదువుకున్నావా, చక్కగా అన్నీ నేర్చుకున్నావా? ఓ అన్నీ నేర్చేసుకున్నా అన్నాడు వాడు. సరే ఇది నేర్చుకున్నావా, అది అన్నీ చక్కగా నేర్చేసుకున్నా అన్నాడు. అయితే ఒక్క విషయం ఉంది, దాన్ని కూడా నేర్చుకున్నావా? ఏమిటి నాన్న అది అని అడిగాడు. ఏంటంటే ఒక విషయం ఉంది, దాన్ని గనక తెలుసుకుంటే అన్నిటినీ తెలుసుకున్నట్టు అయిపోతుంది. అటువంటి విషయం ఒకటి ఉంది, దాన్ని నువ్వు తెలుసుకున్నావా అని అడిగాడు. అప్పుడు వీడికి వెంటనే ఏం చెప్పాలో అర్థం కాదు. అసలు ఇలాంటి విషయం ఒకటి ఉందా అని చెప్పి వెంటనే ఆలోచిస్తూ ఏమన్నాడు అని అంటే, నాన్నగారు బహుశా మీరు చెప్పే విషయం మా గురుగారికి కూడా తెలిసి ఉండదేమోనండి అని అనేశాడు. ఆయన కూడా బహుశా ఈ విషయం తెలియదేమోనండి అన్నాడు. అదేమిట్రా అలా అంటావేమిట్రా, నీకు తెలియదు కానీ ఆయనకు తెలియదు అని అంటావేంట్రా అంటే, లేదు నాన్నగారు మా గురువుగారికి నేనంటే చాలా ఇష్టం. ఆయన ఏ విషయాన్నైనా మిగతా వాళ్ళకి చెప్పినా చెప్పకపోయినా నాకు మాత్రం అన్నీ నేర్పించేవాళ్ళు. నేను అంత ఇష్టం ఆయనకి. కాబట్టి అన్ని విషయాల్ని నాకు చెప్పేశారు. ఒక్క విషయాన్ని కూడా వదిలిపెట్టకుండా మొత్తం అన్ని విషయాల్ని నాకు చెప్పేశారు. మిగతా వాళ్ళందరికీ కూడా పాఠం చెప్పేవారు, కానీ నాకు మాత్రం కొన్నిసార్లు విడిగా ప్రత్యేకంగా పిలిచి కొన్ని రహస్యాలు కొన్ని విషయాలు బోధిస్తూ ఉండేవారు. కానీ ఆయన అలా చెప్పినటువంటి ఏ సందర్భంలోనూ ఈ విషయం అయితే రాలేదు. కాబట్టి బహుశా మీరు చెప్పేది ఆయన కూడా తెలియదేమో అన్నాడు. నాయన అలా అనకూడదు, ఆయనకు తెలుసో లేదో అది వేరే విషయం. నీకు తెలియదు కదా, నువ్వేమనాలి? నేను అలా అడిగినప్పుడు నువ్వేమనాలి? నాకు తెలియదు నాన్నగారు, మీకు తెలిస్తే చెప్పండి. అయ్యో ఇంకా ఇలాంటి విషయం ఉందా, అదేమిటో చెప్పండి అనాలి తప్ప నీకు తెలియని దాన్ని ఆయన మీద వదిలేసి ఆయన కూడా ఆయనకి తెలియదేమోనండి అని అనకూడదు, తప్పు అని చెప్పి అన్నాడు. అప్పుడు వెంటనే వీడు లేదు అదేమిటో చెప్పండి
అని అన్నాడు. చెప్తాను అని చెప్పి వెంటనే ఆ తండ్రి కొడుకుకి ఈ తత్వాన్ని ఉపదేశించడం మొదలుపెట్టాడు. అక్కడే ఈ తత్వమసి అనేటటువంటి మాట వచ్చేది. అక్కడ కొంత ఆ అద్వైత తత్వాన్ని తండ్రి చెప్పాడు. ఈ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో ఇదే అటువంటి విషయం. దీన్ని తెలుసుకుంటే అన్నిటినీ కూడా తెలుసుకున్నట్టు అవుతుంది, ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు అనేటటువంటి విషయాన్ని చెప్పాడు. కొంత అర్థం చేసుకున్నాడు, ఏదో కొంత అర్థమైనట్టు అనిపించింది. మళ్ళీ అడిగాడు, నాన్నగారు కొంత అర్థమైంది, ఇంకొకసారి మళ్ళీ కాస్త వివరించి చెప్పండి అన్నాడు. సరే మళ్ళీ చెప్తాను అని చెప్పి మళ్ళీ కొత్త ఉదాహరణలు చెప్పి మళ్ళీ విశేషంగా అర్థమయ్యేట్టుగా చెప్పాడు. అంతా విన్నాడు, బాగుంది, ఇంకొంచెం అర్థమైంది, ఇంకా కొంచెం వివరంగా చెప్పండి అన్నాడు. సరే అని మళ్ళీ చెప్పాడు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ చెప్పాడు, మళ్ళీ అడిగాడు, మళ్ళీ చెప్పాడు. ఇలా దాదాపుగా 9 సార్లు అడిగాడు. 9 సార్లు ఆ తండ్రి కొడుక్కి మళ్ళీ రకరకాల ఉదాహరణలు చెప్తూ రకరకాలుగా వర్ణిస్తూ ఈ తత్వాన్ని ఉపదేశించాడు. అందుకే అక్కడ మనకి 9 సార్లు ఈ తత్వమసి అనే వాక్యం 9 సార్లు వస్తుంది అక్కడ ఉపనిషత్తులో. కాబట్టి ఈ రకంగా వర్ణించినప్పుడు అప్పుడు చెప్పాడు చివరికి, నాకు అర్థమైంది, తమరు చెప్పిన విషయం అంతా నాకు అర్థమైంది అని చివరికి ఆ పుత్రుడు అన్నాడు అనేదాన్ని మనం అక్కడ ఛాందోగ్య ఉపనిషత్తులో 6వ అధ్యాయంలో చూడొచ్చు. కాబట్టి ఇదే విధంగా ఇంకా చాలా విషయాలను, ఇంకా బృహదారణ్యకోపనిషత్తు ఉంది. అక్కడ బృహదారణ్యకోపనిషత్తులో కూడా చక్కగా యాజ్ఞవల్క్య మహర్షి ఆయన మైత్రేయి, తన పత్ని అయినటువంటి మైత్రేయికి చెప్తాడు. ఏమిటి? ఆత్మావా అరే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధిధ్యాసితవ్య ఆత్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం అని అన్నారు. అంటే అక్కడ కూడా ఇదే విషయం, దానికి కూడా ఇదే అర్థం. అదేవిధంగా ఇంకా ఏనాశ్రుతం శృతం భవతి అమతం మతం, అదేమో ఛాందోగ్యోపనిషత్తులో. ఇక్కడేమో ఆత్మని ఖల్వరే దృష్టే శ్రుతే మతే విజ్ఞాతే ఇదం సర్వం విదితం అనేది ఛాందోగ్యంలో, అది బృహదారణ్యకంలో. అదేవిధంగా కస్మిన్ను భగవో విజ్ఞాతే సర్వమిదం విజ్ఞాతం భవతి అని ముండకోపనిషత్తులో అక్కడ కూడా ఈ విషయం ఉంది. ఇలా చాలా చోట్ల ఉన్నది. అదేవిధంగా భగవద్గీతలో కూడా కృష్ణుడు ఈ మాట చెప్తాడు. ఏమిటి? నేను నీకు ఉత్తమమైనటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని నేను నీకు ఉపదేశిస్తాను, దాన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు. యజ్ఞాత్వా నేహ భూయోన్యత్ జ్ఞాతవ్యం అవశిష్యతే. దేన్ని తెలుసుకున్న తర్వాత ఇంకా తెలుసుకోవడానికి ఏ విషయము ఉండదో అటువంటి విషయాన్ని నేను నీకు తెలియజేస్తాను అని భగవంతుడు అర్జునుడికి ఉపదేశించాడు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనకేం చెప్తున్నాయి అనంటే, ఆ అద్వైత తత్వం, ఆ ఉపనిషత్ తత్వం అనే పరబ్రహ్మ తత్వం అనేది ఏదైతే ఉందో అది సర్వోత్కృష్టమైనటువంటిది. దానిపైన ఇంకా తెలుసుకోవడానికి ఏమీ మిగలదు, అంతా కూడా దాని కిందే. ఎందుకంటే అద్వైత తత్వం అనేది అంతకంటే ఇంకా పెద్ద విషయం అనేది ఇంకోటి లేదు, అదే సర్వోత్కృష్టమైనటువంటిది. మిగతా విషయాలన్నీ కూడా ఉన్నాయి, అయితే అవన్నీ కూడా దాని కింద. అద్వైత స్థితికి వెళ్ళినప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందినప్పుడు, ఆ స్థితిని పొందినప్పుడు ఇంకా రెండో వస్తువు అనేది ఉండదు, రెండో వ్యక్తే లేడు, రెండో విషయం అనేదే ఉండదు. రెండో విషయం అనేది ఉంటే మనం తెలుసుకోవడానికి ఉంటుంది. రెండో విషయమే లేదు అన్నప్పుడు, అంటే ఆ స్థితిని పొందినప్పుడు, రెండో విషయం అనేదే లేనప్పుడు, ఆ స్థితిని మనం పొందినప్పుడు ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది ఏమీ కూడా ఉండదు అనేదాన్ని ఆ ఉపనిషత్తులన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ తత్వం, ఆ అద్వైత తత్వం అనేది ఏదైతే ఉందో దానిపైన ఇంకో విషయం అనేదే లేదు. అటువంటి విషయాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ జగత్తుకి ఉపదేశించారు. అంటే అక్కడికి ఏమైంది? ఇప్పుడు ఈ లోకంలో ఈయన పండితుడు అని అంటాం, చాలా విషయాలను ఎవరైతే తెలుసుకున్నారో ఆయన్ని చూపించి మనం అంటాం ఈయన పండితుడు అని అంటాం. ఇంకొక ఆయన ఉన్నాడు, ఆయనకి ఈయనకి తెలిసినటువంటి విషయాలన్నీ తెలుసు, ఇంకా దీనిపైనుండే విషయాలు కూడా తెలుసు ఆయనకి. అప్పుడు ఆయన్ని గురించి మనం ఏమంటాం? ఈయన పండితుడు, ఈయనకంటే పెద్ద పండితుడు ఆయన అని అంటాం. అలాగే ఇంకొక ఆయన, మూడో ఆయన ఒక ఆయన ఉన్నాడు, వీళ్ళిద్దరికి ఎంత తెలుసో అది తెలుసు, దానిపైనుండే విషయాలు కూడా తెలుసు, ఆయన ఏమంటాం? వీళ్ళిద్దరికంటే ఆయన పెద్ద పండితుడు అండి అని అంటాం. ఆయనకంటే పెద్ద అని ఇలా ఆ పాండిత్యాన్ని మనం అలా చెప్పుకుంటూ వెళ్తాం. ఇలా ఇది ఎక్కడికి వెళ్ళి ఆగుతుంది అనంటే, ఎక్కడికి వెళ్ళి ఆగాలి అనంటే దేనిపైన ఇంకో విషయమే లేదు. ఇప్పుడు ఈయన తెలుసుకున్న విషయాల కంటే పైన ఇంకో విషయం ఉంది అన్నప్పుడు ఈయనకంటే ఆయన పెద్ద పండితుడు అని అనడానికి అవకాశం ఉంది. ఇంకా దీనిపైన ఇంకో విషయమే లేదు అని అన్నప్పుడు దాన్ని తెలుసుకున్నటువంటి మనిషి అనేవాడు కూడా ఉండడు. కాబట్టి ఈయనే అందరికంటే కూడా పెద్ద పండితుడు, అందరికంటే కూడా పెద్ద జ్ఞాని ఈయన. ఎందుకంటే ఒకవేళ దీనిపైన కూడా ఇంకొక విషయం ఉండుంటే, ఆ విషయాన్ని తెలుసుకున్నటువంటి వ్యక్తి ఇంకొకరు ఉండుంటే ఆయనని ఈయనకంటే పెద్ద పండితుడు, పెద్ద జ్ఞాని అని మనం అనొచ్చు. కానీ ఇక్కడ అద్వైత తత్వం కంటే పైన ఇంకో విషయం అనేదే లేదు. దాన్నే ఇప్పుడు చెప్పినటువంటి ఉపనిషద్ వాక్యాలన్నీ కూడా మనకి తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ అద్వైత తత్వాన్ని తెలుసుకున్నటువంటి జ్ఞాని ఎవరైతే ఉన్నారో ఆ జ్ఞాని కంటే కూడా పెద్దవారు ఎవరు కూడా ఉండడానికి సాధ్యం లేదు. ఎప్పుడు ఉండొచ్చు? దీనికంటే పైన ఇంకో విషయం ఉంటే. కానీ దీనికంటే పైన ఇంకో విషయమే లేదు అని మనకు ఉపనిషత్తులు చెబుతూ ఉన్నాయి, స్పష్టంగా చెబుతూ ఉన్నాయి. కాబట్టి అంటే అక్కడికి ఏమైంది? సమస్త
జగత్తులోనూ ఏదైతే సర్వోత్కృష్టమైనటువంటి విషయమో అటువంటి ఆ అద్వైత తత్వాన్ని తెలిసినటువంటి వారై ఆ తత్వాన్ని మనకు ఉపదేశించినటువంటి వారు శంకర భగవత్పాదాచార్యులు. అంటే అక్కడికి సమస్త జగత్తులోనూ అత్యుత్కృష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారు శంకరులు కాబట్టి అందుకోసం కూడా వారిని మనం జగద్గురువులు అని అంటాం. అంటే జగత్తులోనే సర్వోత్కృష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వారై దాన్ని ఉపదేశించేటటువంటి వారు. ఎందుకంటే గురువు ఎప్పుడు కూడా ఒక గురుత్వం అనేది ఎలా ఏర్పడుతుంది అంటే జ్ఞానం చేత ఉపదేశం చేత, ఈ రెండిటి చేత గురుత్వం అనేది ఏ వ్యక్తిలో అయినా ఏర్పడుతుంది. కాబట్టి అటువంటి జ్ఞానము, ఆ జ్ఞానాన్ని ఉపదేశించడం, ఈ రెండిటిని కూడా శంకరులు చేశారు కాబట్టి శంకరుల్ని మనం జగద్గురువులు అని అంటూ ఉన్నాం. కాబట్టి ఈ విధంగా ఆ జగద్గురు అనేటటువంటి శబ్దానికి రకరకాలుగా అర్థం ఉంది. అనేక విధమైనటువంటి అర్థాలని మనం విశేషంగా శంకర భగవత్పాదాచార్యుల వారిలో చూడగలుగుతాం. కాబట్టి ఇటువంటి ఈ ధర్మాన్ని, మన యొక్క ఈ సర్వోత్కృష్టమైనటువంటి సనాతన హిందూ ధర్మాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు పునరుద్ధరించి మనకి విశేషంగా ఉపదేశించారు. రకరకాలుగా, ఎన్నో రకాలుగా ఈ ధర్మాన్ని, ఈ తత్వాన్ని శంకర భగవత్పాదాచార్యుల వారు ఉపదేశించారు. పెద్ద పెద్ద భాష్యాల్లో పెద్ద పెద్ద చర్చల్ని చేసి ఈ విషయాలను ఉపదేశించారు. ఒక్క శ్లోకంలో ఈ విషయాన్ని ఉపదేశించేశారు. రెండు రకాలుగాను శంకరాచార్యుల వారు చేశారు. ఒకే ఒక శ్లోకం, ఆ ఒక్క దాన్ని ఏకశ్లోక ప్రకరణం అని అంటారు. ఆ ఒక్క శ్లోకంలోనే మొత్తం సమస్త భాష్యాల్లో, ఉపనిషత్తుల్లో ఏమేం చెప్తున్నారు వాటన్నిటి కూడా. ఒకసారి ఒక శిష్యుడు శంకరాచార్యుల వారి దగ్గరికి వచ్చి అడిగాడు, స్వామి నాకు తత్వం గురించి చెప్పండి, అయితే నువ్వు ఈ భాష్యం ఇవన్నీ అధ్యయనం చేయాలన్నారు. అమ్మో అవన్నీ అధ్యయనం చేయడం నా వల్ల కాదు, అంత శక్తి నాకు లేదు, సంక్షిప్తంగా ఉపదేశించండి అని అన్నారు. అయితే నీకు సంక్షేపంగా ఉపదేశం చేయాలా? అవును, అది మీరైతే చేయగలుగుతారు కాబట్టి మీ దగ్గరికి వచ్చా. వేరే ఎవరిని అడిగినా కూడా ఏమిటేమిటో చెప్తున్నారు, పెద్ద పెద్ద విషయాలన్నీ చెప్పేస్తున్నారు తప్ప నేను అడిగిన దానికి సమాధానం చెప్పట్లేదు. ఇంకెవరిని అడిగినా కూడా పెద్ద ఇంతలా పుస్తకం తీసుకొచ్చి ముందు పెట్టి అవన్నీ చదివేసేసి పెద్ద పెద్ద పాఠాలు చెప్తున్నారు తప్ప దానివల్ల నాకేం అర్థమే కావట్లేదు. తమరు ఇంత గొప్పవారు కాబట్టి ఒక్క మాటలో చెప్పగలుగుతారు కాబట్టి తమరి దగ్గరికి వచ్చాయని చెప్పండి అని అడిగాడు. అప్పుడు శంకరాచార్య సరే నీకు ఒక శ్లోకంలో చెప్పాలంతే కదా, సరే చెప్తాను పట్టు అన్నారు. చెప్పారు. ఏమిటి? మొట్టమొదటి ఒక ప్రశ్న అడిగారు శిష్యుణ్ణి. ఏమిటి అనంటే, నువ్వు ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే దేని ఒక వెలుగు అనేది కావాలి. ఒక వెలుగులో ఏదైనా ఒక వస్తువుని మనం చూడగలుగుతాం. నీకు ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే, నీ కంటి ద్వారా ఏదైనా ఒక వస్తువుని చూడాలంటే నీకు ఏది వెలుగు, దేని యొక్క వెలుగులో నువ్వు చూస్తావు అని అడిగారు. అప్పుడు వాడు ఏం ఆలోచించకుండా చాలా సులభమేగా, ఇందులో పెద్ద కష్టపడాల్సిందేముంది. వెంటనే వాడు ఏమన్నాడు అంటే, ఆ పగటి చక్కగా సూర్యుడి వెలుగులో నేను అన్ని వస్తువుల్ని చూస్తాను అని అన్నాడు. సరే పగటిపూట అయితే సూర్యుడి వెలుగులో చూస్తావు, మరి రాత్రిపూట ఏం చేస్తావు అని అడిగారు. దీపం పెట్టుకొని దాని వెలుగులో అన్నీ చూస్తాను అని అన్నాడు. సరే అయితే అక్కడికి ఏమైంది, దీపం యొక్క వెలుగులో మిగతా వస్తువులన్నింటినీ కూడా నువ్వు చూస్తున్నావు. సరే మరి ఆ దీపాన్ని ఎలా చూస్తున్నావు? దీపం యొక్క వెలుగులోనో సూర్యుడి యొక్క వెలుగులోనో రకరకాల వస్తువుల్ని నువ్వు చూస్తున్నావు, బానే ఉంది. నీకు రకరకాల వస్తువుల్ని చూపించేటటువంటి దీపాన్ని నువ్వు దేంతో చూడగలుగుతున్నావు? ఇంకో దీపం పెట్టుకొని ఏం చూడట్లేదు. ఒక దీపం ద్వారా వేరే వస్తువుల్ని దీపం ఉంది అనే దానికోసం ఇంకో దీపం అవసరంలే. కాబట్టి ఆ దీపాన్ని యొక్క జ్ఞానం నీకు ఎలా కలుగుతోంది? ఇంకో ఈ ఫలానా వస్తువు ఇక్కడ ఉంది, ఇక్కడో చెట్టు ఉంది, ఇక్కడో ఇల్లు ఉంది, ఇక్కడో దారి ఉంది అనే విషయం నీకు సూర్యుడి యొక్క ప్రకాశంలోనో అథవా రాత్రి అయితే దీపంలోనో నీకు కనబడుతోంది. ఆ దీపం యొక్క జ్ఞానం నీకు ఎలా వస్తోంది అని అడిగారు. అప్పుడు వెంటనే వాడు చెప్పాడు, నా కంటితో నేను చూస్తున్నాను, నా కంటితో దీపాన్ని చూడగలుగుతున్నాను, ఆ దీపం యొక్క వెలుగులో రకరకాల వస్తువుల్ని అన్నింటినీ కూడా నేను చూస్తున్నాను అని అన్నాడు. అంటే అక్కడికి ఏమైంది, మిగతా వస్తువుల్ని నాకు ఈ దీపం అనేది చూపిస్తూ ఉన్నది, కంటి ద్వారా దీపం అనేది నాకు చూపిస్తూ ఉన్నది. ఆ దీపమునేమో నా కన్ను నాకు చూపిస్తుంది, ఇంకో దీపం యొక్క అపేక్ష లేకుండా ఆ దీపాన్ని నా కన్ను నాకు చూపిస్తోంది అని అన్నాడు. సరే అదైంది, బానే ఉంది. నువ్వు కళ్ళు మూసుకున్నప్పుడు, సరే కంటితో అన్నీ చూస్తున్నావు, బానే ఉంది. కళ్ళు మూసుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? ఎందుకంటే కళ్ళు మూసుకున్నప్పుడు కూడా నీకు జ్ఞానం వస్తూనే ఉంది. కళ్ళు మూసుకున్నంత మాత్రాన ఏమవుతోంది? కంటితో దేన్నైతే చూడగలుగుతావో దాన్ని మాత్రం నువ్వు చూడలేకపోతున్నావు అంతే, కానీ జ్ఞానం అనేది నీకు వస్తూనే ఉన్నది. కాబట్టి అక్కడి కళ్ళు మూసుకున్నప్పుడు ఏదైనా ఒక జ్ఞానం, ఏదైనా ఒక విషయం యొక్క స్ఫురణ నీకు ఎలా కలుగుతోంది అని అంటే అప్పుడు అన్నాడు, నా బుద్ధి ద్వారా కలుగుతోంది. ఎందుకంటే నా కళ్ళు మూసుకున్నా కూడా నా బుద్ధి పనిచేస్తూనే ఉంది కాబట్టి నా బుద్ధితో నేను ఆలోచిస్తూ ఏది ఎక్కడుంది, ఏమిటి, ఏం చేయాలనే దాన్నంతా కూడా నేను ఆలోచిస్తూ ఉన్నాను అని అన్నాడు. సరే ఆ తర్వాత ఏమన్నారు? మళ్ళీ ప్రశ్న అడిగారు. ఇప్పుడు నువ్వేమంటున్నావు? నా బుద్ధి అంటున్నావు.
అంటే నీ బుద్ధి అని అంటున్నావంటే అక్కడికి ఏమైంది, ఇది నా ఇల్లు, ఇది నా వాహనము, ఇవి నా డబ్బులు, ఇది నా వస్తువులు అంటున్నావు. అక్కడ ఆ ఇల్లు వేరు, నువ్వు వేరు, కాబట్టే నువ్వు ఇది నాది అంటున్నావు. అంటే అక్కడికి ఏమైంది, నీకు దానికి భేదం ఉన్నట్టయింది. మనం వేరు, ఆ వస్తువు వేరు అన్నప్పుడు మాత్రమే ఇది నాది అని అంటాం. కాబట్టి ఇప్పుడు నువ్వేమంటున్నావు, నా బుద్ధి అని అన్నావు. నీ బుద్ధి అని అంటే అక్కడికి దాని అర్థం ఏమిటి, బుద్ధి వేరు నువ్వు వేరు అని అర్థం. బుద్ధి వేరు నువ్వు వేరు, ఆ బుద్ధి అనేది నీకు ఉన్నది అని నీకు తెలుస్తోంది. అంటే నాకొక బుద్ధి అనేది ఉన్నది, అది పనిచేస్తూ ఉన్నది, దాని ద్వారా నేను ఇవన్నీ కూడా తెలుసుకోగలుగుతున్నాను అనే జ్ఞానం నీకు వచ్చింది. ఆ జ్ఞానం నీకు రావడం వల్లే నా బుద్ధి అని నువ్వు అంటున్నావు. ఈ జ్ఞానం నీకు ఎలా వచ్చింది, బుద్ధి ద్వారా మిగతా వస్తువుల్ని తెలుసుకుంటున్నావు. సరే, ఈ మిగతా వస్తువుల్ని తెలుసుకోవడంలో ఈ బుద్ధి అనేదే నాకు సాధనంగా పనిచేస్తూ ఉన్నది. నాకు బుద్ధి, నా దగ్గర బుద్ధి అనేటటువంటి ఒక వస్తువు ఉన్నది, దీని ద్వారా నేను అన్ని విషయాల్ని ఆలోచించగలుగుతున్నాను అనే జ్ఞానం నీకు ఎలా వచ్చింది, ఈ బుద్ధి యొక్క జ్ఞానం నీకు ఎలా వచ్చింది అని అడిగారు. అప్పుడు ఇంకక్కడ వేరే ఇంకేం లేదు. ఎందుకంటే బుద్ధి యొక్క జ్ఞానం రావడానికి ఇంకో బుద్ధి అనేది, రెండు బుద్ధులు ఉండవు. మళ్ళీ రెండు బుద్ధి అంటే మళ్ళీ దాని జ్ఞానం ఎలా వచ్చింది, దానికి ఇంకో బుద్ధి, దానికి ఇంకో బుద్ధి, ఇలా చెబుతూ పోతే ఇంక అది పూర్తవదు. కాబట్టి ఈ బుద్ధి అనేది ఒకటి ఉన్నది అనే జ్ఞానం, అంటే ఈ బుద్ధిని మనకి చూపించేటటువంటి ప్రకాశం ఏమిటి అని అంటే ఇంకక్కడ వేరే ఇంకేమీ లేదు, నా ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అదే అన్నాడు వాడు. అప్పుడు అన్నారు, అయితే ఆ ఆత్మ అంటే నీ బుద్ధిని కూడా నీకు చూపించేటటువంటి ఆత్మస్వరూపం ఏదైతే ఉందో అదే నిజంగా నువ్వు, అది తప్ప ఇంకో వస్తువు అనేది లేదు, అదే నువ్వు అని చెప్పారు. ఎందుకంటే ఈ ప్రశ్న పరంపర అనేది ఏదైతే ఉందో ఇది ఇక్కడికే ఆగిపోతుంది. అంటే నీకు బుద్ధి ఉంది అనే విషయం నీకు ఎలా తెలుస్తుంది అనంటే ఆత్మ చైతన్యం ద్వారా తెలుస్తోంది అంటాం. నా ఆత్మ అనేది నాకుంది అనేది ఎలా తెలుస్తుంది అని మళ్ళీ ప్రశ్న. ఎందుకంటే ఆత్మ కాబట్టే మనకు తెలుస్తూనే ఉంటుంది, అది ఎప్పుడు కూడా తెలుస్తూనే ఉంటుంది. మీరున్నారా అండి అని అడిగితే ఒక నిమిషం ఆలోచించి చెప్తాను అని ఎవరు అనరు. మీ ఆత్మ ఉందా అండి, మీరున్నారా ఇక్కడ అనేది అన్నం వారు, మీరు అనేవారు ఒకరు ఉన్నారా అని అడిగితే ఏమనండి తెలియట్లేదండి, ఉన్నానో లేదో తెలియట్లేదు, కాస్త ఆలోచించి చెప్తానండి అని ఎవరు అనరు. వెంటనే ఏమంటారు, మీరున్నారా అనగానే అదేమిటండి అలా అడుగుతారు, నేను ఉన్నాను కదా అంటాం. వెంటనే నేనున్నాను అని అంటాం. ఎందుకంటే ఆ నేను అని ఆ ఆత్మస్ఫురణ అనేది మనిషికి ఎప్పుడు కూడా జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దాన్ని తెలుసుకోవడానికి ఇంకో ప్రమాణమే అవసరం లేదు, ఇంకో సాధనం ఏమీ కూడా అది అవసరం లేదు. ఆత్మ అని, అందుకే దీన్ని ఆత్మని స్వప్రకాశ చైతన్యము అని అంటారు. అది స్వయం ప్రకాశ చైతన్య స్వరూపం ఆత్మ. కాబట్టి దాన్ని చూపించడానికి ఇంకో వస్తువు అక్కర్లే. మిగతా వస్తువుని చూపించడానికి రకరకాల వస్తువులు కావాలి. మన ఆత్మని మనకి చూపించడానికి ఇంకో వస్తువు అవసరం లే. మన ఇప్పుడు ఈ వస్తువు ఇక్కడ ఉందా లేదా అని అనగానే ఒకసారి చూసి చెప్తానంటాం, చూస్తాం, ఉంది చూసి ఉంది అంటాం. ఆత్మ అనేది ఉందా లేదా అంటే ఉందా లేదా తెలియదు, అథవా లేదు అని ఎవరు కూడా అనరు. ఎందుకంటే దానికి ఇంకో ప్రమాణ ఆవశ్యకత అనేది లేదు. కాబట్టి అక్కడికి ఏమైందనంటే నీ బుద్ధిని కూడా నీకు చూపించేటటువంటి ఆత్మ చైతన్యం ఏదో ఉంది చూసావా, అదే నువ్వు. కాబట్టి మిగతావన్నీ కూడా నువ్వు కాదు అని చెప్పేశారు. కాబట్టి ఇదే వాస్తవంగా నీ యొక్క స్వరూపం. కాబట్టి మిగతా వాటన్నిటినీ నువ్వు వదిలేసే, అవి నువ్వు కాదు అని శంకరులు వాడికి ఉపదేశించారు. అప్పుడు వెంటనే నాకు చక్కగా అర్థమైంది అని చెప్పాడు. ఇదంతా ఒకే శ్లోకంలో వచ్చేసింది. కింజ్యోతిస్తవ భానుమాన హనిమే రాత్రౌ ప్రదీపాదికం స్యాదేవం రవిదీప దర్శన విధో కింజ్యోతిరాఖ్యాహిమే చక్షుస్తస్య నిమీలనాది సమయే కిం ధియో దర్శనే కిం తత్రాహం అతో భవాన్ పరమకం జ్యోతి తదస్మి ప్రభో అన్నాడు శిష్యుడు. కాబట్టి ఈ విధంగా ఒక్క శ్లోకంలోనే ఈ విధమైనటువంటి ప్రశ్నలతో శిష్యుడి చేత చెప్పించారు, శంకరులు చెప్పలేదు. వాడిని రకరకాలుగా వరుసగా ప్రశ్నలు అడుగుతూ వెళ్ళారు. చివరికి సమాధానం వాడి నోటి నుంచే వచ్చింది. నీ నోటి నుంచి ఏదైతే వచ్చిందో అదేనయ్యా, నువ్వు ఇక్కడ చెప్పాల్సి ఇంకా ఎక్కువ దీన్ని వివరించాల్సిన అవసరం లేదు, కాబట్టి నువ్వే చెప్పావు, నీ నోటితో నువ్వే చెప్పావు, కాబట్టి ఇదే విషయము అని శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఆ తత్వజ్ఞానాన్ని ఆ ఒక్క శ్లోకంలోనూ మనకి చెప్పారు. ఇలా పెద్ద పెద్ద భాష్యాలు రచన చేసి వాటిల్లో కూడా ఎన్నో విషయాల్ని శంకరులు మనకి తెలియజేశారు. కాబట్టి ఈ విధంగా ఈ ధర్మాన్ని మనం వెళ్ళవలసినటువంటి మార్గాన్ని వీటన్నిటినీ కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా మనకి ఉపదేశించారు. ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని మనకి తెలియజేశారు. కాబట్టి అందరూ కూడా ఈ ధర్మాన్ని, ఈ సనాతన హిందూ ధర్మం, ఈ వైదిక ధర్మం అనేది ఏదైతే ఉందో దీని అందరూ కూడా చక్కగా శ్రద్ధగా ఆచరించాలి. ఇది ఈ ప్రపంచానికి ఆధారం, అందుకే దీన్ని ధర్మం అని అన్నారు. ఇది ఆధారం కాబట్టే దీన్ని ధర్మము అని అన్నారు. అంటే ఇక్కడ కొంతమంది ప్రశ్న అడుగుతారు, అదేమిటండి ధర్మం అంటే ఆధారం ఎలా అవుతుంది? ఇప్పుడు లోకంలో ఆధారం అనేది దేన్నంటాం? కింద ఒక వస్తువు ఉంది, దాని మీద ఇంకో వస్తువు ఉన్నప్పుడు ఆ కింద ఉండే వస్తువు పైన ఉండే వస్తువుకి ఆధారం అని అంటాం.
ఈ ప్రపంచానికి ధర్మం ఆధారం అంటే ఎలా కుదురుతుందంటే ధర్మం అని ఒకటి ఉంది, దాని మీద ఈ ప్రపంచం అనేది ఉంది, దీన్ని అది మోస్తోంది కాబట్టి దేనికి ఇది ఆధారం అని అలా అనడం కుదురుతుందా? అలా కుదరదు కదా. కాబట్టి ప్రపంచానికి ధర్మం ఆధారం అంటే ఎలాగా అని కొంతమంది అడుగుతారు. కానీ ఇక్కడే మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఒక భాషలో ఒక పదాన్ని రకరకాల అర్థాల్లో ఉపయోగిస్తారు, ఒకే అర్థంలో ఉపయోగించరు, చాలా అర్థాల్లో ఉపయోగిస్తారు. అందులో ఈ ఆధారం అనేటటువంటి పదాన్ని ఇప్పుడు చెప్పిన అర్థంలో ఉపయోగిస్తారు, వాస్తవమే. కానీ ఈ అర్థంలో మాత్రమే ఉపయోగించారు. ఇంకా కొన్ని అర్థాలు ఉన్నాయి దీనికి, వాటిలోనూ మనం ప్రయోగిస్తూ ఉంటాం. ఏమిటి? ఇప్పుడు ఉదాహరణకి చిన్నపిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలకి తల్లిదండ్రులు ఆధారం. ఇదే తల్లిదండ్రులు వృద్ధులయ్యారు, చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు. అప్పుడు ఆ తల్లిదండ్రులకి ఈ పిల్లలే ఆధారం. ఏమిటి ఇక్కడ ఆధారం అంటే వాళ్ళ మీద ఎక్కించుకొని తిరుగుతారు అని అర్థం, అలా అని కాదు. వాళ్ళని వీళ్ళ భుజాల మీద ఎక్కించుకొని తిరుగుతూ ఉంటారు అని దీని యొక్క అర్థం కాదు. అథవా ఏదో ఉద్యోగం చేస్తున్నాడు, ఈ ఉద్యోగమే నాకు జీవనాధారం అంటున్నాడు, ఈ వ్యాపారమే నాకు జీవనాధారం అంటున్నాడు. అదేమిటి జీవనాధారం అంటే ఎలాగా అనంటే ఇక్కడంతా కూడా ఏమిటి అర్థం? ఇక్కడంతా ఈ ఆధారం అనే పదాన్ని మనం ఉపయోగిస్తున్నాం. ఏ అర్థంలో ఉపయోగిస్తున్నాం, ఎలా మనం ఉపయోగిస్తున్నాం అనంటే ఈ ఆధారం అనే దానికి కిందుండేటటువంటి వస్తువు ఆధారం పైనుండే వస్తువుకి అనేది అది ఒక అర్థం మాత్రమే. కానీ ఆ అర్థం మాత్రమే కాదు, ఇంకో అర్థం కూడా ఉంది. ఏమిటి అనంటే ఇక్కడ చిన్నపిల్లలకి తల్లిదండ్రుల ఆధారం అనేటటువంటి మాటకు అర్థం ఏమిటి? ఆ చిన్నపిల్లల యొక్క ఏం కావలసి ఉందో దాన్ని అందించేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. వాళ్ళకి ఏది కావలసి ఉందో, దేని ద్వారా వాళ్ళకి మంచి కలుగుతుందో, వాళ్ళని మంచి చెడులను చూసుకునేటటువంటి వాళ్ళు తల్లిదండ్రులు. కాబట్టి వాళ్ళని వీళ్ళకి ఆధారం అని అంటున్నారు. అదేవిధంగా ఈ తల్లిదండ్రులు వృద్ధులైపోయిన తర్వాత ఈ పిల్లలే తల్లిదండ్రులకు ఆధారం అంటున్నాం. ఎందుకు? వాళ్ళు వృద్ధులైపోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతారంటే వాళ్ళ పనే వాళ్ళు చేసుకోవడే శక్తి వాళ్ళకు ఉండదు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి కావాల్సినటువంటి వ్యవస్థలు ఏర్పాట్లు అన్నీ చేస్తూ వాళ్ళు చక్కగా హాయిగా సుఖంగా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లు చేసేది పిల్లలు, చేయవలసింది పిల్లలు. కాబట్టి వీళ్ళని వాళ్ళకి ఆధారం అని అంటున్నారు. అదేవిధంగా ఉద్యోగం అనేది జీవనాధారం. ఎందుకు అనంటే ఈ ఉద్యోగం చేస్తుంటే దాని ద్వారా సంపాదన కలుగుతోంది, జీతం వస్తుంది, సంపాదన అవుతోంది. ఆ సంపాదన వల్ల కుటుంబం అంతా నడుస్తున్నది. మనకి ఏ అవసరాలు అయితే ఉన్నాయో అవన్నీ కూడా దీని ద్వారా తీరుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని అంటే మనకు కావాల్సినటువంటి ధనాన్ని ఈ ఉద్యోగం అనేది, ఉద్యోగం వ్యాపారం ఏదో ఒకటి అది మనకి ఇస్తోంది. కాబట్టి అక్కడికి ఏమిటంటే మనకి ఏది కావాల్సి ఉందో దాన్ని ఈ ఉద్యోగం, దీని నుంచి వచ్చేటటువంటి జీతం అనేది మనకి ఇస్తోంది. కాబట్టి అక్కడికి ఏమైందనంటే ఒకదాన్ని ధరించినటువంటి వస్తువుని ఆధారం, వస్తువుని మాత్రమే ఆధారం అనరు. ఇక్కడ ఇంకో అర్థంలో కూడా ఈ పదాన్ని మనం ప్రయోగించే పద్ధతి ఉంది. ఏమిటి అనంటే మనకి కావలసినటువంటి దాన్ని మనకిచ్చే వ్యక్తినైనా వస్తువునైనా కూడా మనం ఆధారం అని అంటాం. అక్కడ కూడా ఈ మాటని వాడే పద్ధతి ఉంది. ఈ ధర్మం అనేది ఎందుకు ఆధారం అన్నప్పుడు ఇలాంటి అర్థంలో మనం ఈ పదాన్ని తీసుకోవాలి. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ధర్మం అనేది ప్రపంచానికి ఆధారం అని అంటే ఏమిటి? ఈ ప్రపంచంలో ఇందాక చెప్పినట్టుగా అందరూ కూడా కోరుకునేటటువంటి ఆ సుఖం అనేది ఏదైతే ఉందో దాన్ని మనకి లభించేలా చేసేటటువంటిది ధర్మం. అందరూ కూడా దేన్నైతే కోరుకుంటున్నారో, ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి దాన్ని వాళ్ళకి ఇచ్చేటటువంటి వ్యక్తులైనా వస్తువులైనా వాళ్ళకి మాత్రమే ఆధారం. కానీ సమస్త ప్రపంచంలో అందరూ కూడా కోరుకునేటటువంటిది ఏదైతే ఉందో దాన్ని అందరికీ ఇచ్చేటటువంటిది ఏదైతే ఉందో అది సమస్త ప్రపంచానికి ఆధారం. కాబట్టి ధర్మాన్ని ప్రపంచానికి ఆధారము అని అన్నారు. కాబట్టి అందరూ కూడా ఏ సుఖాన్ని అయితే కోరుకుంటారో దానికి ఈ ధర్మం అనేదే ఆధారము. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవాలి. ఈ అభిప్రాయంలో ఈ ధర్మం అనేది ప్రపంచానికి ఆధారము అని శాస్త్రంలో చెప్పారు. కాబట్టి అంటే కొంతమందికి అనిపిస్తూ ఉంటుంది, అదేమిటండి ఈ ధర్మం అనేది ఎలా మనకు కావాల్సింది ధర్మం ఇస్తోంది అని ఎలా అంటారు? మనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నో భోగ్య వస్తువులు ఉన్నాయి వాటి నుంచి మనకు సుఖం లభిస్తోంది తప్ప ఇక్కడ మధ్యలో ధర్మం ఎక్కడుంది, అదేం కంటికి కనబడదు, ఏమీ కుదరదు, అసలు అది ఎక్కడ ఇస్తోంది అని చాలామందికి అనిపిస్తూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఏదైనా ఒక భోగ్య వస్తువు నుంచి మనకి సుఖం అనేది లభించాలి అనంటే ధర్మం యొక్క అనుమతి ఉండాల్సిందే. ధర్మం అనుమతించందే ఆ భోగ్య వస్తువు అనేది మనకి సుఖాన్ని ఇవ్వదు. మన చేతిలో ఉన్నా కూడా మనకి ఇవ్వదు. చాలామందికి జీవితంలో అనుభవంలోనే ఉంది ఈ విషయం. అంతా చేతికొచ్చింది అనుకుంటున్నాం, అయిపోయింది, చేతికి వచ్చేసింది, దీన్ని అనుభవించేస్తాను, హాయిగా ఉండిపోతాను అనుకుంటాడు. కానీ ఏమవుతుంది, చేతికొచ్చింది మాత్రం చేతికొచ్చిందాన్ని అనుభవించలేకపోతున్నాడు. చాలా కష్టపడ్డాడు, అందులో అది వాస్తవమే, నిజంగానే కష్టపడ్డాడు, అన్నీ చేశాడు, ఏం చేయాలో అంతా చేశాడు, అంతా చేతికొచ్చింది అనుకున్నాడు, అయిపోయింది. కానీ దాన్ని అనుభవించడానికి మాత్రం కుదరట్లేదు. ఆ చేతికొచ్చింది చేతిలోంచే పడిపోతుంది. కాబట్టి ఎందుకు అలా అవుతోంది అనంటే ఆ ధర్మం యొక్క అనుమతి లేదు వీడికి. వస్తువు చేతిలో ఉంది కానీ ధర్మం యొక్క అనుమతి లేదు.
కాబట్టి ధర్మం యొక్క అనుమతి అనేది ఉంటేనే మనం సుఖాన్ని పొందగలుగుతాము, ఎప్పుడైనా కూడా సుఖాన్ని అనుభవించగలుగుతాము. కాబట్టి అక్కడికి ఏమైందంటే అది మన కంటికి కనబడదు, కంటికి కనిపించకుండా నడిపిస్తుంది ధర్మం అనేటటువంటిది. అదే అంటే ఇక్కడ చాలామంది ఏమడుగుతూ ఉంటారు, మనం చాలా ఆధునికమైనటువంటి కాలంలో ఉన్నాము, ఇప్పుడంతా ఎన్నెన్నో రకరకాల వస్తువుల్ని కనిపెట్టారు, రకరకాల వస్తువుల్ని తయారు చేశారు, ఎక్కడికో వెళ్ళిపోయింది విజ్ఞానం అనేది, ఎంత దూరం వెళ్ళింది. కాబట్టి ఇటువంటి కాలంలో కూడా ఇంకా ఈ ధర్మం అధర్మం, ఈ పుణ్యం పాపం ఏమిటి మాటలన్నీ, ఇవన్నీ కూడా పాతకాలపు మాటలు, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ కూడా పాతకాలపు విషయాలు అని చాలామంది అంటూ ఉంటారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఈ ధర్మాధర్మాలు పుణ్యపాపాలు ఇవన్నీ కూడా ఎప్పుడు కూడా పాతవి కావు. ప్రపంచంలో ఎన్ని మార్పులైనా అవ్వచ్చు, అది నిజమే. నిజంగా వాళ్ళు చెప్పినట్టు ఇప్పటి కాలంలో ఆధునిక విజ్ఞానం అనేది ఎంతో ముందుకెళ్ళింది, అది చాలా సంతోషమే, నిజమే అది. ఎందుకంటే దాని ప్రయోజనాన్ని అందరూ కూడా పొందుతూనే ఉన్నారు. ఇప్పుడు ఆధునికమైనటువంటి విషయాలు విజ్ఞానం ఏదైతే ఉందో, వాళ్ళు కనిపెట్టినటువంటి వస్తువులన్నీ కూడా ఏవైతే ఉన్నో దాన్ని ఉపయోగించని వాళ్ళు ఎవరున్నారు, అందరూ కూడా ఉపయోగిస్తున్నారు, దాదాపుగా అందరూ కూడా ఉపయోగిస్తున్నారు. హాయిగా ఉపయోగించవచ్చు, దాంట్లో తప్పేం లేదు, హాయిగా ఎంత ఉపయోగించాలనుకుంటే అంత చేయొచ్చు. మన మన చట్టానికి అంటే లోకానికి శాస్త్రానికి విరోధం లేకుండా ఎంత ఉపయోగించుకోగలిగితే అంత ఉపయోగించుకోవచ్చు, హాయిగా మీ ఇష్టం వచ్చినంత అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. కానీ దాన్ని పెట్టుకొని ఈ ధర్మాధర్మాలు అవసరం లేదు అని అంటే మాత్రం అది చాలా మూర్ఖతనం అవుతుంది. ఎందుకు అనంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రపంచంలో ఆధునికత అనేది పెరిగింది, చాలా పెరిగింది, ఇంకా భవిష్యత్తులో కూడా పెరుగుతుంది అనే మాటలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. కానీ ఈ ఆధునికత అనేది పెరిగింది అనే మాట ఎంత వాస్తవమో ఈ ప్రపంచంలో దుఃఖం అనేది ఏమాత్రం తగ్గలేదు అనే మాట కూడా అంతే వాస్తవం. ఇది ఖచ్చితంగా అందరూ కూడా ఒప్పుకోవాల్సినటువంటి విషయం. ఎంత ఆధునికత పెరిగినా కూడా దుఃఖం మాత్రం ఏమీ తగ్గలేదు. అదేవిధంగా ఈ ఆధునికత ఏది లేనటువంటి కాలంలోనూ చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఉండేవారు, అందులోనూ ఏమాత్రం సందేహం లేదు. అసలు ఈ ఆధునికత వచ్చింది ఇప్పుడు కాబట్టి ఇదేమీ లేనటువంటి కాలంలోనూ చాలా హాయిగా చాలా సుఖంగా ఉన్నటువంటి వాళ్ళు ఎంతోమంది ఉండేవారు. ఇందులో కూడా ఏ విధమైనటువంటి సందేహము లేదు. అంటే అక్కడికి ఏమైంది, ఎందుకు ఇలాగా అంటే ఈ ఆధునికత వచ్చినా కూడా ఎందుకు ఇంత దుఃఖాన్ని అనుభవిస్తున్నారు జనాలు, దుఃఖం ఎందుకు తగ్గలేదు, అథవా ఏ ఆధునికత లేనటువంటి కాలంలోనూ ఎలా సుఖంగా ఉండగలిగారు అనంటే ఈ ఆధునికత అనేది మనకి సౌకర్యాలను ఇచ్చిందే తప్ప దుఃఖానికి మూల కారణం ఏదైతే ఉందో దాన్ని ఖండించడంలో ఇది సమర్థం కాలేకపోయింది. అంటే ఈ ఆధునికత అనేది ఏదైతే ఉందో అది దుఃఖం యొక్క మూలాన్ని నిర్మూలించలేదు. కాబట్టి ఇది ఎంత పెరిగినా కూడా దుఃఖం యొక్క మూలం అనేది అలాగే ఉంది అని అంటే గనక ఎంత ఆధునికతలో ఉన్నా కూడా మనం దుఃఖాన్ని అనుభవించక తప్పదు. దానికి ఎంతోమంది జీవితాలు ఉదాహరణగా మన కంటి ముందే ఉండనే ఉన్నాయి. ప్రపంచంలో అందరూ చూస్తూనే ఉన్నారు, వింటూనే ఉన్నారు, చూస్తూనే ఉన్నారు. అదేవిధంగా ఏ విధమైనటువంటి ఆధునికతలు లేనటువంటి కాలంలో కూడా ఎలా సుఖంగా ఉండగలిగారు అనంటే వారి దగ్గర ఈ ఆధునిక సౌకర్యాలు లేకపోయినా కూడా సుఖానికి మూలం ఏదైతే ఉందో అది వాళ్ళ దగ్గర ఉండింది. కాబట్టి వాళ్ళంతా కూడా సుఖంగా ఉండగలిగారు. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ ఆధునికత అనేది మనిషికి సౌకర్యాలను అందిస్తోంది వాస్తవమే. కానీ ఈ ఆధునికత అనేది కూడా మనిషికి సౌకర్యాలను అందించాలంటే అక్కడ కూడా మళ్ళీ ధర్మం యొక్క అనుమతి అనేది అవసరం. అది లేనిదే దీన్ని ఎవరు కూడా అనుభవించలేరు. కాబట్టి అక్కడికి ఏమైంది, మరి ఈ సుఖానికి మూలం ఏమిటి, మరి ఆ దుఃఖానికి మూలం ఏమిటి అనంటే అవే ధర్మాధర్మాలు. దాన్నే శాస్త్రంలో ధర్మాధర్మాలు అని చెప్పారు. సుఖానికి మూలం ధర్మం, దుఃఖానికి మూలం అధర్మం. కాబట్టి ఎప్పటి వరకైతే ఈ సుఖానికి మూలమైనటువంటి ధర్మం అంటే ఆ పుణ్యం అనేది మన దగ్గర ఉంటుందో అప్పుడు మనం ఎక్కడున్నా కూడా ఈ ఆధునిక కాలమైనా ప్రాచీన కాలమైనా ఎప్పుడైనా కూడా మనం హాయిగా సుఖంగా ఉండగలుగుతాము. అదే ఈ దుఃఖానికి మూలమైనటువంటి అధర్మం అంటే పాపం అది ఎప్పటి వరకైతే మనతో పాటు మన దగ్గర ఉంటుందో అది ఉన్నంత వరకు ఎంత ఆధునికతలో ఉన్నా కూడా మనం దుఃఖాన్ని అనుభవించక తప్పదు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి ఈ ప్రపంచంలో వచ్చేటటువంటి మార్పుల వల్ల ధర్మాధర్మాలు మారిపోవు, అవి ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాయి. ధర్మానికి ఫలం సుఖం, అధర్మానికి ఫలం దుఃఖం అనేటటువంటిది మాత్రం ఎప్పటికీ కూడా మారదు. ప్రపంచంలో రకరకాల మార్పులు రావచ్చు. ఇందాక చెప్పినట్టుగా శాస్త్రానికి లోకానికి విరోధం లేకుండా వచ్చినటువంటి మార్పులందరినీ కూడా అందరూ హాయిగా ఉపయోగించుకోవచ్చు, వాళ్ళ జీవితాల్లో వాటిని ఉపయోగించుకోవచ్చు, అందులో ఏమాత్రం సందేహం లేదు. కానీ
ఈ విషయాన్ని మాత్రం ఎప్పటికీ కూడా వదిలిపెట్టడానికి వీల్లేదు. దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి అక్కడికి ఏమైంది అంటే ఈ ధర్మం అనేది ఏదైతే ఉందో అది మన కంటికి కనిపించకుండా మనల్ని నడిపిస్తూ ఉన్నది, అది మనల్ని నిజంగా నడిపిస్తున్నది. కాబట్టి దాని యొక్క అనుమతి ఉంటేనే ఈ సుఖం అనేది మనదవుతుంది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. అంటే ఒక ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు ఏదో ఒక షాప్కి వెళ్ళారు, రకరకాల వస్తువులను అక్కడ పెట్టారు. ఆ షాపులోకి వెళ్ళి అక్కడ ఉండేటటువంటి వస్తువులను కొనడానికి కానీ ఒకడు వెళ్ళాడు. అక్కడ ఉండేటటువంటి వస్తువుని చేతిలోకి తీసుకున్నంత మాత్రాన అది వీడిది అయిపోదు. ఊరికే తీసుకున్నాడంటే, చేతిలో పెట్టుకున్నాడంతే. అక్కడ ఉండే దాన్ని చేతిలోకి తీసేసుకొని ఇది నాది అన్నంటే కుదరదు. చేతిలోకి తీసుకున్నంత మాత్రాన అది నీదైపోదు. ఏం చేయాలి? అది నీది అని అనిపించుకోవాలంటే ఏం చేయాలి? నువ్వు కష్టపడి సంపాదించినటువంటి డబ్బుల్లోంచి దానికి ఎంత ఇవ్వాలో, ఆ వస్తువు యొక్క గుణాన్ని తత్వాన్ని బట్టి దానికి ఎంత ఖర్చు చేయాల్సి ఉందో అంత చేస్తే అప్పుడు అది నీది అని అవుతుంది. అంతవరకు అది ఆ ఖర్చు అంటే దీన్నే కొనడము అని అంటాం. దీన్నే లౌకిక భాషలో కొనడము అనేది అంటే ఇదే. కొన్న తర్వాతే అది మనదవుతుంది. కొనడం కంటే ముందు అది మనది కాదు. కొనడం కంటే ముందు కొన్న తర్వాత వస్తువు ఒకటే, కానీ అది మనదవ్వాలి అనంటే కొనాలి అనంటే ఈ పని జరగాలి. అప్పుడే దానికి కావలసినటువంటి ధనాన్ని మనం వేయించినప్పుడు మాత్రం అది మనది అని అవుతుంది. అప్పటి వరకు మాత్రం అది మనది కాదు. అది ఎంతైనా మనం ఎంతసేపు చేతిలో పట్టుకున్నా కూడా అది మనదవదు. మళ్ళీ ఇచ్చేయాల్సిందే, అక్కడ పెట్టాల్సిందే. దాన్ని అనుభవించడం అనేది కుదరదు. కాబట్టి అది లోకంలో ఉండేటటువంటిది. అదేవిధంగా ఇక్కడ కూడా అలాగే, శాస్త్రంలోనూ అలాగే. ఏదైనా ఒక సుఖం ఇది నాది అని మనం అనిపించుకోవాలి అనంటే ఎలాగైతే లోకంలో మనం ఖర్చు పెట్టాల్సి వస్తుందో అదేవిధంగా ఇక్కడ కూడా మనం ఖర్చు పెట్టాలి. దేన్ని ఖర్చు పెట్టాలి? పుణ్యాన్ని. మనం సంపాదించినటువంటి పుణ్యంలోంచి ఒక భాగం దానికి ఎంత ఇవ్వాలో అంత ఇస్తే అప్పుడు అది మనది అని అవుతుంది. అప్పటి వరకు అది మన ముందున్నా కూడా, మన చేతిలో ఉన్నా కూడా అదే. ఇప్పుడు షాపుకి వెళ్ళిన వాడు జేబులో డబ్బులు లేవు అనంటే ఏ వస్తువుని ఇది నాది అని వాడు అనిపించుకోలేడు. అదేవిధంగా ఈ లోకంలో వీడి దగ్గర పుణ్యం అనేది లేదు అనంటే అప్పుడు ఆ సుఖాన్ని వీడు ఎప్పుడు కూడా పొందలేడు. అక్కడ ఆ వస్తువు ఎలాగో ఇక్కడ సుఖం అనేది అలాగా. అక్కడ కొనడం అనేది ఎలాగో ఇక్కడ వీడు పుణ్య సంపాదన అనేది అలాగా. అంటే ఆ పుణ్యాన్ని దానికోసం అర్పించడం అనేది అలాగా. అక్కడ ధన సంపాదన, లోకంలో ఏదో ఉద్యోగం చేయడమో ఏదో పని చేసి ధనాన్ని ఎలాగైతే అక్కడ ధనం ఎలాగో ఇక్కడ పుణ్యం అలాగా. శాస్త్రంలో అక్కడ పని చేసి ధనాన్ని ఎలాగైతే సంపాదిస్తామో ఇక్కడ ధర్మాచరణ చేసి పుణ్యాన్ని సంపాదిస్తాం. అది దానికి కూడా ఒక అకౌంట్ అని ఉంటుంది. దాంట్లో వీడు చేసినటువంటి మంచి పనులు అవన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మంచి పనులు ఉంటాయి, చెడ్డ పనులు ఉంటాయి, రెండూ ఉంటాయి. ఆ మంచి పనులు అనేవి దాంట్లో ఉంటాయి. దానికి తగినటువంటి ఫలాన్ని ఈశ్వరుడు వీడు ఎంత పుణ్యం చేశాడు అనేటటువంటి దాన్ని చూసి ఈశ్వరుడు ఒకదాని తర్వాత ఒకటి మనకి ఆ ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. అది గనక లేదు, ఇక్కడ డబ్బులు ఖాళీ అయిపోయినాయి, చేతిలో డబ్బులు లేవు అంటే ఇది మనది అని అనిపించుకోవడం కుదరదు. తేడా ఏమిటి అనంటే ఇక్కడ డబ్బులు మన కంటికి కనబడుతున్నాయి, అక్కడ ఆ పుణ్యం అనేది మన కంటికి కనబడదు. అంతే. ఇది కనబడదు, ఇది కనబడుతోంది. కానీ నడిపించేవి ఇవే. ఎలాగైతే లోకంలో వ్యవహారాన్ని నడిపించేది ఈ డబ్బు అనేది ఏదైతే ఉందో, ధనం అనేది ఏదైతే ఉందో, అదేవిధంగా ఈ సుఖాన్ని మనకి ఇవ్వాలంటే దానికి కావాల్సినటువంటి పుణ్యం అనేది మన దగ్గర ఉండాలి. అది కనబడుతుందో ఇది కనబడుతుంది. వాస్తవంగా చెప్పాలంటే ఇప్పటి కాలంలో డబ్బులు కూడా కనబడవు. ఎందుకంటే ఎవరు చేతిలో డబ్బులు పెట్టుకోరుగా. డబ్బులు ఆ వ్యవస్థ అంతా పోయింది. ఇదివరకటి కాలంలో అయితే జేబులో డబ్బులు పెట్టుకునేవాళ్ళు, లెక్క పెట్టేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అదంతా ఏమీ లేదు. కాబట్టి ఇప్పుడు డబ్బులు కూడా కనపడట్లేదు. డబ్బులు కనపడం ఏదో ఉంది అనే దానికి కావాల్సిన సంకేతం ఒకటి ఉంటుంది వీడి దగ్గర. దాన్ని బట్టి వీడి దగ్గర ఎంత ఉంది, నా దగ్గర ఎంత డబ్బు ఉంది, దీంట్లోంచి ఎంత ఖర్చు అయింది అనేది దాన్ని చూపించే లెక్క మాత్రం ఉంటుంది తప్ప చేతిలో డబ్బులు లేవు. చేతిలో డబ్బులు ఎవరి దగ్గర లేవు. అటువంటి వ్యవహార శైలి వచ్చింది. వాస్తవంగా చెప్పాలంటే ఈ వ్యవహార శైలే మన శాస్త్రానికి దగ్గరగా ఉంది. ఎందుకంటే అక్కడ పుణ్యం కనపడట్లేదు, అంటే ఆ ధర్మం మన కంటికి కనపడట్లేదు, ఇక్కడ డబ్బులు కంటికి కనపడట్లేదు. కానీ ఉన్నాయి, అవి అకౌంట్లో ఉన్నాయి. వాటి వల్లే పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఆ డబ్బు ఉంటేనే, అది అకౌంట్లో అది ఉంటేనే ఇక్కడ పని జరుగుతుంది. కాబట్టి ఈ ఆధునికంగా వచ్చిన పద్ధతే శాస్త్రానికి బాగా దగ్గరగా ఉంది. కాబట్టి ఇక్కడ ఎలాగో అక్కడ అలాగా. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఈ ధర్మాచరణ అనేది ఏదైతే ఉంటుందో ఇది లోకంలో మారేటటువంటి పరిస్థితుల్ని బట్టి ఇది మారదు. ఇది ఎప్పుడూ కూడా ఒకే విధంగా ఉంటుంది. ఎంత ఆధునికమైనటువంటి కాలంలోకి వచ్చినా కూడా మనిషికి శ్రేయస్సు అనేది లభించాలి అనంటే ఈ పుణ్యం, ఈ ధర్మాచరణ చేత మనం సంపాదించినటువంటి పుణ్యం అనేది ఏదైతే ఉందో అది మాత్రమే మనల్ని చక్కగా నడిపిస్తుంది. అది మన దగ్గర ఉన్నంత వరకు మనం ఎంత కఠినమైనటువంటి పరిస్థితిలో ఉన్నా కూడా అది మనల్ని రక్షిస్తుంది. మనం చక్కగా శ్రేయవంతులం కాగలుగుతాం. అందుకే శాస్త్రం చెబుతున్నా రక్షంతి పుణ్యాన్ని పురాకృతాని అని ఆ శాస్త్రం మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. కాబట్టి ఇటువంటి ధర్మాచరణ, అందుకే శంకర భగవత్పాదాచార్యుల వారు
అవతరించి ఈ ధర్మాచరణ ఎలా చెయ్యాలి అనేటటువంటి విషయాల్ని మనకి విశేషంగా తెలియజేశారు. అందరికీ కూడా ఈ ధర్మం యొక్క గొప్పతనాన్ని తెలియజేసి ఈ ధర్మాచరణను చేయవలసినటువంటి అంటే ఈ ధర్మాచరణని ఎలా చెయ్యాలి, ఎందుకు చెయ్యాలి, ఈ అన్ని విషయాల్ని కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు తమ గ్రంథాల్లో విశేషంగా ఉపదేశించారు. ఇంకా ఇక్కడ సంక్షేపంగా చెప్పాలంటే ధర్మాచరణ అంటే ఏమిటి? ఏ పనినైతే చేయడం ద్వారా పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఆ భగవత్ సేవ అనేది జరుగుతుందో, అదేవిధంగా ఏ పనిని చేయడం ద్వారా ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా పరోపకారం అనేది జరుగుతుందో ఈ రెండు పనులే ధర్మము అని అంటే. ఈ రెండు పనులని చేస్తే అక్కడికి మనం ధర్మాచరణ చేసినట్టే. మనం చేసేటటువంటి పని వల్ల ఒకటా భగవత్ సేవ జరగాలి ఎలాగైనా సరే ఏదో ఒక రకంగా, లేదా ఏదో ఒక రకంగా ఇంకొకరికి ఉపకారం కలగాలి. మన జీవితాన్ని సాగించడానికి మనకేం కావాలో అది మనకి ఏదో రూపంలో మనకు వస్తుంది, అది వేరే విషయం. కాబట్టి ఈ రకంగా రెండు రకాల పనులను చేస్తే అక్కడికి మనం ధర్మాచరణ చేసినట్టే. అంతకంటే పెద్ద ధర్మిష్ఠుడు ఇంకోటి ఉండడు ఈ ప్రపంచంలో. కాబట్టి దీన్నే మన సమస్త వేదశాస్త్రములు మనకి తెలియజేస్తూ ఉన్నాయి. దీని గురించి ఇంకంటే ఏమిటి ధర్మం ఏమిటి అధర్మం దీని గురించి ఎవరు పెద్దగా ఆలోచించాల్సిన పని లేదు. ఇంతే ఇక్కడ ఉండేటటువంటి సంక్షేపంగా ఇంతే విషయం. అందుకే శంకరాచార్యుల వారు తమ భజగోవింద స్తోత్రంలో ఎన్నో విషయాల్ని చెబుతూ ఒక శ్లోకం చెప్పారు. ఏమిటి? గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం. ఇది సంపూర్ణమైనటువంటి వైదిక వాంగ్మయం యొక్క సారాంశాన్ని చెప్పేటటువంటి శ్లోకం ఇది. ఏమిటి? ఇప్పుడు చెప్పిన రెండు పనులు. దీని మొదటి భాగంలో ఏం చెప్పారు? గేయం గీతానామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. మొట్టమొదట ఆ భగవద్గీత భగవన్నామాలు వీటన్నిటినీ పఠిస్తూ భగవద్గీతని చక్కగా పఠించి భగవంతుడి యొక్క మహిమని మొట్టమొదటి తెలుసుకోవడం. ఎందుకంటే సకలోపనిషత్తులకి సారం కాబట్టి ఆ భగవంతుడి యొక్క మహిమని భగవద్గీత ద్వారా తెలుసుకో, దాన్ని పఠించు, తర్వాత ఆ నామాల్ని పఠించు. గేయం గీత నామ సహస్రం, అలాగే ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. ఆ మొట్టమొదట భగవంతుడి యొక్క మహిమని చక్కగా తెలుసుకొని ఆ తర్వాత విశేషంగా ధ్యేయం శ్రీపతి రూపమజస్రం అంటే అక్కడ ధ్యానం అని అన్నారు. ధ్యానం చేసుకునేవాళ్ళు ధ్యానం భగవదారాధనకు ఎన్నో మార్గాలను ధ్యానం అని ఒకటి చెప్పారు. అదొక్కటనే కాదు, దాన్ని చేయగలిగేటటువంటి వాళ్ళు దాన్ని, ఇంకా ఎవరు ఏం చేయగలుగుతారో దాన్ని వాళ్ళు ఆచరణ చెయ్యండి అని చెప్పారు. అంటే ఆ భగవదారాధనను ఏదో ఒక రకంగా భగవదారాధన చెయ్యండి, వారికి సాధ్యమైనటువంటి మార్గంలో భగవదారాధన చెయ్యండి అని చెప్పారు. కాబట్టి ధ్యేయం శ్రీపతి రూపమజస్రం. అక్కడికి ఈ శ్లోకం యొక్క సగభాగంలో భగవదారాధన గురించి చెప్పేశారు. ఇంకా తర్వాత మిగిలింది ఏమిటి? ఈ పరోపకారం గురించి. దాని గురించి ఏం చెప్పారు? మొట్టమొదట పరోపకారం చెయ్యాలంటే ఆ పరోపకారం చెయ్యాలి అనే భావన మనకి రావాలి, ఆ ప్రవృత్తి మనకి రావాలి, అటువంటి గుణం మనలో ఉండాలి. ఈ గుణం మనకి ఎలా వస్తుంది అంటే ఎవరిలో అయితే అటువంటి గుణం ఉంటుందో వారితో పాటు సహవాసం చేస్తే ఆ గుణం మనకు వస్తుంది. అది ఇటువంటి గుణం ఎవరిలో ఉంటుంది అంటే ఎవరైతే సజ్జనులుగా ఉంటారో మహాపురుషులుగా ఉంటారో వారిలో ఈ గుణం అనేది ఉంటుంది. కాబట్టి అక్కడికి మొట్టమొదటి చేయవలసింది ఏమిటి అని అంటే దాన్నే శంకరులు చెప్పారు, నేయం సజ్జన సంగే చిత్తం. మొట్టమొదటి సత్పురుషుల సహవాసం చెయ్యి అని చెప్పారు. నేయం సజ్జన సంగే చిత్తం. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ సత్పురుషులు ఎప్పుడు కూడా పరోపకారం చేస్తూ ఉంటారు, అటువంటి ప్రవృత్తి వాళ్ళలో ఎప్పుడు కూడా ఉంటుంది. కాబట్టి వారితో సహవాసం చేసినప్పుడు ఆ గుణాలు మనలో కూడా వస్తాయి, మనకు కూడా సంక్రమిస్తాయి అటువంటి గుణాలు. ఆ గుణాలు మనకి సంక్రమించినప్పుడు ఆ తర్వాత మనం కూడా ఇంకొకరు ఉపకారం చేయాలి అనే ప్రవృత్తి మనకు వస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆ పరోపకారం చెయ్యాలి అనేటటువంటి గుణాలని మొట్టమొదట మనలోకి మనం సంక్రమింపజేసుకొని ఆ తర్వాత మనం కూడా పరోపకారం చెయ్యాలి అనేటటువంటి విషయాన్ని శంకరులు చెప్పారు. కాబట్టి అక్కడికి తర్వాత ఆ శ్లోకం యొక్క మిగతా సగ భాగంలో దీన్ని చెప్పారు. నేయం సజ్జన సంగే చిత్తం దేయం దీనజనాయ చ విత్తం అంటే ఆ పరోపకారం గురించి చెప్పారు. కాబట్టి ఈ శ్లోకం యొక్క సగభాగంలో భగవన్మహిమ భగవదారాధన, తర్వాత సగభాగంలో సత్పురుష సహవాసం, దాంతోపాటు ఆ ధర్మాచరణ, ఆ పరోపకారం, ఈ రెండింటినీ కూడా శంకరులు ఈ ఒక శ్లోకంలో విశేషంగా చెప్పారు. కాబట్టి ఇలా ఎన్నో ఉపదేశాలని శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా చేసి ఉన్నారు. ఈ ధర్మం యొక్క తత్వాన్ని విశేషంగా మనకి తెలియజేశారు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని శంకర భగవత్పాదాచార్యుల వారు మనకి చూపించినటువంటి ఈ మార్గాన్ని, మన సనాతన ధర్మం మనకి చూపిస్తూ ఉన్నటువంటి ఈ మార్గాన్ని అందరూ కూడా విశేషంగా అనుసరించి కృతార్థులు కావాలి. ఇటువంటి ధర్మాన్ని ఉద్ధరించడం కోసమే భగవంతుడు ఎన్నో అవతారాలు ఎత్తాడు. ఒక అవతారం కాదు, ఎన్నో అవతారాలు. ఇక్కడ అవతారం చేసే భగవంతుడు ఒక్కడే, అవతారం యొక్క ఉద్దేశ్యం ఒకటే, కానీ అవతారాలు మాత్రం రకరకాలుగా ఉన్నాయి. ఎందుకలాగా అనంటే
ఒక్కొక్క సందర్భంలో అటువంటి పరిస్థితి వచ్చింది. ఆయా అవతారాలను ఎత్తవలసినటువంటి పరిస్థితి ఆయా సందర్భానికి కావాల్సినటువంటి పరిస్థితి, అంటే ఆయా సందర్భానికి కావాల్సినటువంటి అవతారాల్ని ఆయా సందర్భంలో భగవంతుడు ఎత్తవలసి వచ్చింది. ఒకసారి రాముడుగా రావాల్సి వచ్చింది, ఒకసారి కృష్ణుడుగా రావాల్సి వచ్చింది, ఒకసారి వామనుడుగా రావాల్సి వచ్చింది, ఒకసారి పరశురాముడుగా రావాల్సి వచ్చింది, ఒకసారి అయితే నరసింహస్వామిలాగా రావాల్సి వచ్చింది. అంటే అప్పుడు ఇంకో మాటలకు అవకాశం లేదు, ఇంకా మాట్లాడుకోవడానికి ఇంక అవకాశం లేదు. నరసింహస్వామిలాగా ఆయన అవతరించాడు, వెంటనే అసురవధ చేసేసాడు. ఇంకా అక్కడంతా మాట్లాడుకోవడానికి అవకాశం లేదు, మాట్లాడే అవసరం కూడా లేదు అక్కడ. అటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి నరసింహస్వామిగా భగవంతుడు అవతరించాడు. ఎందుకంటే అందుకే అక్కడ భాగవతంలో ఆ ఉదాహరణ, నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుని పట్టుకొని సంహారం చేస్తున్నప్పుడు దానికి ఉదాహరణ ఎలా చెప్పారు అనంటే, ఎలాగైతే ఒక పాము ఎలుకని మింగుతుందో, అదేవిధంగా ఒక గరుడ పక్షి ఒక పాముని పట్టుకొని చీలుస్తుందో, ఆ విధంగా నరసింహస్వామి ఆ హిరణ్యకశిపుని వధించాడు అని అక్కడ చెప్పారు. అంటే ఎందుకు ఇలా ఉదాహరణ చెప్పడానికి యొక్క తాత్పర్యం ఏమిటి అనంటే, ఈ పాము ఎలుకని పట్టుకునేటప్పుడు, అథవా ఎలుకని మింగేటప్పుడు, అథవా ఈ గరుత్మంతుడు ఆ పాముల్ని పట్టుకొని చీల్చేటప్పుడు ముందు వాటితో చర్చలు చేయడు. ఎందుకంటే అక్కడ చర్చలకు అవకాశం లేదు. ఇప్పుడు చేయొచ్చా లేదా, నీకు ఇంకేమైనా పనులు ఉన్నాయా, ఇప్పుడు చేద్దామా, తర్వాత పెట్టుకుందామా కార్యక్రమం, ఈ మాటలకి ఇక్కడ అవకాశమే ఉండదు. నేరుగా అది కనిపించగానే వెళ్ళిపోతుంది, పట్టేసుకుంటుంది, మింగేస్తుంది అంతే. ఎందుకంటే ఇది మాట్లాడే సందర్భం కాదు, అందుకే ఆ ఉదాహరణ చెప్పారు. ఎక్కడైతే మాటలకు అవకాశమే లేదో నేరుగా వధించడమే పనో, అటువంటి ఉదాహరణనే అక్కడ పురాణంలో చెప్పారు. కాబట్టి ఇక్కడ చర్చలకి దేనికి కూడా అవకాశం లేదు. కాబట్టి ఎందుకు అంటే ఆ పరిస్థితి అలా ఉండింది కాబట్టి భగవంతుడు అలా అవతరించవలసి వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఇన్ని అవతారాలు భగవంతుడు చేసింది ఎందుకు అనంటే, మనకి తెలియజేయడం కోసం, మనకి సందేశాన్ని ఇవ్వడం కోసం. ఏమిటి, ఎప్పుడు ఏ విధమైనటువంటి ఆపత్కరమైన పరిస్థితి ఎలా వచ్చినా కూడా దానికి అలాగే ఎదిరించి కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది అనేటటువంటి విషయాన్ని అందరికీ కూడా తెలియజేయడం కోసమే భగవంతుడు ఇన్ని రకాల అవతారాలను ఎత్తాడు. ఎందుకంటే ధర్మానికి రకరకాలుగా కష్టాలు వస్తాయి, ధర్మానికి ఎన్నో విధాలుగా కష్టాలు వస్తాయి. ఎప్పుడు ఎలా వచ్చినా కూడా దానికి కావాల్సినటువంటి ఉపాయంతో దాన్ని ఎదిరించి సరి చేసుకోవాల్సినటువంటి బాధ్యత అందరిది. దీన్నే భగవంతుడు చేసి చూపించాడు. ఈ అవతారాల ద్వారా భగవంతుడు చేసి చూపించాడు ఇదే విషయాన్ని. కాబట్టి దాన్నే మనం కూడా చక్కగా తెలుసుకొని ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి, ధర్మాన్ని చక్కగా ఆచరించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఇటువంటి ధర్మాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు ఉద్ధరించి మనకి తెలియజేశారు. శంకరాచార్యుల వారు అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఏమిటి అనంటే, మొట్టమొదట ఆస్తిక్యానికి నాస్తిక్యానికి మధ్యలో గొడవలు జరుగుతూ ఉండేవి. శంకరాచార్యుల వారి అవతార కాలంలో ఇలా ఉండేది. ఆస్తిక్యానికి నాస్తిక్యానికి మధ్యలో సంఘర్షణ, అంటే ఘర్షణలు జరుగుతూ ఉండేవి. అప్పుడు శంకరులు అవతరించి ఆ నాస్తిక్యాన్ని నిర్మూలించి ఆస్తిక్యాన్ని స్థాపించారు. ఆ తర్వాత వెంటనే ఏమైంది, ఆస్తిక్యం లోపలే గొడవలు మొదలైనాయి. ఆస్తిక్యంలోనే లోపలే పరస్పర ఘర్షణలన్నీ కూడా మొదలైనాయి. మేము గొప్ప అని చెప్పి సంఘర్షణలు మొదలయ్యాయి. మళ్ళీ వాటిని కూడా శంకరుడు నిర్మూలించారు. ఇక్కడ ఎవరు గొప్ప కాదు, అందరూ సమానంగానే ఉన్నారు. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు మీ దేవుడు ఇలా మాట్లాడడం మొదలెట్టారు. ఇలా మా దేవుడు మీ దేవుడు అని మాట్లాడడానికి ఇక్కడ ఇద్దరు దేవుళ్ళు లేరు, ఉన్నది ఒకే ఒక్క దేవుడు, ఒకే ఒక పరమాత్మ ఉన్నాడు అనే విషయాన్ని శంకరులు విశేషంగా తెలియజేశారు. ఎందుకంటే ఈ విషయాన్ని శంకరులు మాత్రమే తెలియజేయడం కాదు, మన పురాణాలే మనకి విశేషంగా తెలియజేస్తూ ఉన్నాయి. అందుకే మనకి నారద పురాణంలోనే ఆరంభంలో ఒక విషయం వస్తుంది. ఏమిటి అనంటే, హరిశంకరయోర్మధ్యే బ్రహ్మణశ్చాపి యో నరః భేదం కరోతి శోభ్యేతి నరకం భృషదారుణం అని చెప్పారు. అంటే ఈ త్రిమూర్తుల్లో శివకేశవుల మధ్యలో కానీ, అంటే త్రిమూర్తుల్లో కానీ ఎవరైతే భేద దృష్టితో ఈయన గొప్ప, ఈయన చిన్నవాడు, ఈయన పెద్దవాడు అనేటటువంటి భావనను కలిగి ఉంటారో, అంటే వాళ్ళ శ్రద్ధతో ఏ రూపాన్నైనా ఆరాధించుకోవచ్చు, అది వేరే విషయం. మీకు ఈ రూపం బాగా ఇష్టమైందంటే ఆ రూపాన్ని ఆరాధించుకోవడంలో ఏ విధమైన తప్పు లేదు. కానీ ఇంకొక రూపాన్ని నిందించినప్పుడు మాత్రం ఏమవుతుంది అనంటే, భేదం కరోతి శోభ్యేతి నరకం వృషదారుణం, వాడు ఎంతో నరక యాతనను అనుభవించవలసి వస్తుంది, నరకలోకానికి వెళ్ళవలసి వస్తుంది. ఈ తారతమ్య భావనతో చూసేవాడు, శివుడు గొప్ప విష్ణువు తక్కువ అనడం కానీ, అథవా విష్ణువు గొప్ప శివుడు తక్కువ అనేటటువంటి భావనతో కానీ ఎవరైనా ప్రవర్తిస్తే వాడికి అటువంటి ఆ దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది అనేదాన్ని స్వయంగా చెప్తూ ఉన్నాయి శాస్త్రం. అదే తర్వాత అక్కడ ఇంకో శ్లోకం, దాని తర్వాత ఇంకో శ్లోకం ఏముంది, హరిం హరం విధాతారం యః పశ్యత్ ఏకరూపిణం సయాతి పరమానందం శాస్త్రాణం ఏష నిశ్చయ అని అన్నారు. అక్కడే ఉండేటటువంటి ముందు ఈ శ్లోకం, తర్వాత ఆ శ్లోకం.
కాబట్టి ముందు హెచ్చరించారు, తర్వాత అసలు విషయం చెప్పారు. ఏమిటి విషయం అనేది అని చెప్పారు. హరిం హరం విధాతం, హరిహరుడు విధాత అంటే బ్రహ్మ. ఈ ముగ్గురిని కూడా ఎవరైతే సమానంగా చూస్తారో, అంటే ఒకే పరమాత్మ ఈ 3 రూపంలోనూ ఉన్నాడు, ఆయా పనులను చేయడం కోసం 3 రూపంలోనూ ఉన్నాడు అనేటటువంటి భావన ఎవరైతే కలుగుంటారో సయాతి పరమానందం, అటువంటి వాడే మోక్షాన్ని పొందగలుగుతాడు. హరిం హరం విధాతారం యః పశ్యత్ ఏకరూపిణం సయాతి పరమానందం శాస్త్రాణం ఏష నిశ్చయ. ఇదే సమస్త శాస్త్రముల యొక్క నిశ్చయం అని అన్నారు. ఎవరో మా నిశ్చయం మీ నిశ్చయం కాదు, సమస్త శాస్త్రములు చెప్తున్నది దీన్నే అని స్వయంగా ఆ పురాణం మనకి తెలియజేస్తూ ఉన్నది. అదేవిధంగా ఇంకొక విశేషమైనటువంటి శ్లోకం ఉంది. ఏమిటి అనంటే, అదే నారద పురాణంలోనే కాస్త ముందుకెళ్ళాక వస్తుంది, అక్కడే వస్తుంది. ఏమిటి అనంటే, అక్కడ మార్కండేయ మహర్షి స్వయంగా భగవంతుడిని అడుగుతాడు. ఏమిటి అనంటే, స్వామి భాగవతుల యొక్క లక్షణాలు ఏమిటి, భాగవతులైనటువంటి వారు ఎవరైతే ఉంటారో భాగవత పురుషులు వారి యొక్క లక్షణాలు ఏమిటి అని అడుగుతాడు. మార్కండేయ మహర్షి అడుగుతాడు. అప్పుడు భగవంతుడు చెప్తాడు, భాగవతులు అంటే వాళ్ళ లక్షణాలు చాలా ఉన్నాయి, అయితే దాంట్లో కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని నేను చెప్తాను అని భగవంతుడు అక్కడ అంటాడు అని చెప్తూ ఉంటాడు. కొన్ని విషయాల్ని చెప్తాడు. దాంట్లో ఒక అద్భుతమైనటువంటి మాటని భగవంతుడు చెప్పాడు. ఏమిటి అనంటే, శివేచ పరమేశేచ విష్ణౌచ పరమాత్మని సమబుద్ధ్యా ప్రవర్తంతే తేవై భాగవతా స్మృతా అని ఇక్కడ భగవంతుడు ఈ మాటని చెప్పాడు. అంటే దీని అర్థం ఏమిటి? శివేచ పరమేశేచ విష్ణౌచ పరమాత్మని సమబుద్ధ్యా ప్రవర్తంతే తేవై భాగవతా స్మృత. అక్కడికి అసలైనటు అంటే శివుడిలోనూ విష్ణువులోనూ సమానమైనటువంటి భావన ఎవరికి ఉంటుంది అనంటే, ఎవరైతే శంకర భగవత్పాదాచార్యుల వారు చూపించినటువంటి ఈ అద్వైత మార్గాన్ని విశేషంగా ఆచరిస్తారో, విశేషంగా అనుసరిస్తారో వారికి ఈ విధమైనటువంటి భావన అనేది ఉన్నది. ఎందుకంటే శంకరులు అటువంటి సంస్కారాన్ని మనకి ఇచ్చారు. అందుకే శివాలయానికి వెళ్ళినా, విష్ణాలయానికి వెళ్ళినా, రామాలయానికి వెళ్ళినా, శివాలయానికి వెళ్ళినా మన భావన ఒకే విధంగా ఉంది. ఏమిటి? శివాలయంలో అయితే పెద్ద దేవుడు అండి, రామాలయంలో అయితే చిన్న దేవుడు అండి. రామాలయంలో అయితే చిన్న దేవుడు అథవా పెద్ద దేవుడు, శివాలయంలో చిన్న దేవుడు. అమ్మవారి గుళ్ళో అయితే వీళ్ళిద్దరికంటే చిన్న అథవా వీళ్ళిద్దరికంటే పెద్ద, ఆ భావన మనకు లేనే లేదు. మరి ఎలాంటి భావన ఉన్నది? శివాలయంలో అంటే శివుడి రూపంలో, లింగ రూపంలో ఉండే పరమాత్మ. రామాలయానికి వెళ్ళామంటే రాముడి రూపంలో ఉండే అదే పరమాత్మ. అక్కడ ఆ రూపంలో ఉన్నాడు, ఇక్కడ ఈ రూపంలో ఉన్నాడు. ఆ పరమాత్మ మనల్ని అన్ని విధాలుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు అనేటటువంటి భావనే మనకు వచ్చింది. అదే రక్తగతంగా వచ్చింది. ఎందుకు అలా వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? ఆ శాస్త్రముల ద్వారా, శంకరులు చేసినటువంటి ఆ ఉపదేశాల ద్వారా మనకి ఈ పరంపర అనేది వచ్చినది. అంటే శంకరులు ఏం చెప్పారు? వారి వారి ఇష్టానుసారంగా, అంటే వారి వారి అభిరుచికి అనుగుణంగా ఏ రూపాన్నైనా కూడా ఆరాధించుకోవచ్చు. అయితే ఒక రూపం ద్వారా పరమాత్మను ఆరాధిస్తూ ఇంకొక రూపాన్ని నిందించడం అథవా ఇంకొక రూపం తక్కువ అని గనక అంటే అది మాత్రం తప్పు అని అన్నారు. నాకు విష్ణు స్వరూపం అంటే చాలా ఇష్టం, కాబట్టి నేను విష్ణువు రూపాన్ని విశేషంగా ఆరాధిస్తాను అంటే చాలా ధారాళంగా ఆరాధించుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆరాధించుకోవడానికి కావలసినటువంటి స్తోత్రాలని శంకరులే రాసిచ్చారు మనకి. విష్ణువుని చక్కగా ఆరాధించడానికి, నేను విష్ణువుని చక్కగా ఆరాధించాలంటే దానికి కావలసినటువంటి స్తోత్రం ఏదైనా ఉందా అని అంటే శంకరులే రాసిచ్చారు. ఇదిగో ఇక్కడే ఉంది. శివుడిని నేను చక్కగా ఆరాధించాలి, నాకు శివుడి యొక్క రూపం, నా యొక్క అభిరుచి. ఎందుకంటే లోకంలో జనాల యొక్క అభిరుచి ఒక్కొక్క రకంగా, ఒక్కొక్కరికి ఒక్కో రకంగా ఉంటుంది. ఆయా అభిరుచి ప్రకారం ఒక్కొక్కళ్ళు నాకు ఇది కావాలి, ఇది కావాలి అంటుంటారు. ఇప్పుడు అంటే ఒక చిన్న ఉదాహరణ చెప్పాలంటే, ఏదో బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళారు, నాకు ఈ రంగుదే కావాలి, ఆ రంగుదే కావాలి. ఏ రంగు అయితే ఏమిటి, ఒకటే కదా. అది వస్త్రం అనేది ఏ రంగులో ఉన్నా కూడా దాని నుంచి మనకు కలిగే ప్రయోజనం ఒకటే కదా. మీ దేహాచ్ఛాదన చేసుకోవడానికి వస్త్రం కావాలి. అది తెల్లగా ఉంటే ఏమిటి, నల్లగా ఉంటే ఏమిటి, ఎర్రగా ఉంటే ఏమిటి, ఎలా ఉంటే ఏమిటి, వస్త్రం ద్వారా మనకు కలిగేటటువంటి ప్రయోజనం ఒకటే. కానీ ఏం చేస్తారు? ఈ రంగుది బాగాలేదు, అది కావాలి, ఇది బాగాలేదు, ఇది నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? నీకు కావాల్సింది ఏమిటి? వస్త్రం. అది ఏ రంగులో ఉంటే ఏమిటి? ఏ రంగులో ఉన్న వస్త్రమే, కానీ నాకు ఇది నచ్చలేదు, ఈ రంగు నాకు నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు? అది నాకు నచ్చింది. దాన్నే ఇంకోటి అంటాడు, ఇది నాకు నచ్చలేదని ఇంకోటి అంటాడు. నీకు నచ్చిందని నాకు నచ్చలేదని ఇంకోటి అంటాడు. ఎందుకు ఇలాగా? ఇదంతా ఎందుకు? ఈ నచ్చింది నచ్చలేదు, ఈ వ్యవహారం అంతా కూడా అభిరుచి. వారి వారి అభిరుచి ప్రకారం ఈ వ్యవహారాలన్నీ కూడా నడుస్తూ ఉన్నాయి. వాస్తవం. అందుకే కొన్ని చోట్ల ఈ రంగు తప్ప ఇంకో రంగే లేదు అనే పరిస్థితి ఉంటే కనుక అప్పుడు ఇంకేం మాట్లాడరు. సరే, ఉన్నదాన్ని ఉన్నట్టుగా తీసుకొని వచ్చేస్తారు, అంతే. దండం పెట్టి దాన్ని అలాగే తీసుకొని వచ్చేస్తారు. ఉన్నది ఇది ఒకటే రంగండి, అథవా ఏదో యూనిఫామ్ ఉంటుంది కదా, దానికి ఒకే రంగు, ఇంకా అదే రంగు, ఇక్కడ ఈ రంగుతోనే ఉండాలి, ఏదో కాకి రంగు అథవా ఇంకేదో రంగు, ఈ ఫలానా రంగులోనే ఉండాలి, ఇంకా వేరే ఇష్టం వచ్చిన రంగులు కుదరవు అంటే మాత్రం అప్పుడు ఇంకా మాట్లాడరు మళ్ళీ.
అవకాశం ఉందంటే మాత్రం అది కావాలి, ఇది కావాలి, ఇది నాకు నచ్చలేదు, అది నాకు నచ్చింది అంటారు. ఈ మాటలకన్నిటి కూడా అక్కడ అవకాశం. ఎందుకు? దీనంతటి కూడా కారణం ఏమిటంటే అభిరుచి, అంతే, కేవలం అభిరుచి. ఆ ఒక్కొక్క మనిషి యొక్క అభిరుచి ఒక్కోలా ఉంటుంది కాబట్టి ఆ ఒక్కొక్క రంగుని ఇష్టపడతాడు, ఒక్కొక్క వస్తువుని మనిషి ఇష్టపడుతూ ఉంటాడు. అదేవిధంగా ఆ భగవంతుడు అనేక విధమైనటువంటి అవతారాల్ని చేశాడు. ఎందుకంటే ఆయా సందర్భానికి తగినట్టుగా కావలసినటువంటి అవతారాన్ని భగవంతుడు ఎత్తాడు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితికి అనుగుణంగా ఒక్కొక్క రూపాన్ని భగవంతుడు ధరించాడు. వాటన్నిటి గురించి కూడా మనకి వేదములు, శాస్త్రములు, పురాణాలు, ఇతిహాసాలు, తంత్రాలు, ఆగమాలు, మంత్రశాస్త్రాలు, వీటన్నిటిలోనూ ఆ రూపముల యొక్క వర్ణన అనేది ఉన్నది. కాబట్టి ఈ రూపములన్నిటిలోనూ ఎవరికి ఏ రూపం మీద ఎక్కువ అభిరుచి అనేది ఉన్నదో ఆ రూపాన్ని చక్కగా అందరూ కూడా ఆరాధించుకోవచ్చు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకోసమే మా ఇంటి దేవుడు వెంకటేశ్వర స్వామి, మా ఇంటి దేవుడు శ్రీ ఈశ్వరుడు, మా ఇంటి దేవుడు గణపతి అని అమ్మవారు మా ఇంటి దేవుడు అంటాం. ఎందుకు? ఇంటి దేవుడు అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది అంటే మన వెనకటికి మన పూర్వజుల్లో ఎవరైతే జ్యేష్ఠులుగా ఉండేవారో వారు వారి యొక్క అభిరుచిని బట్టో అథవా అప్పటి కాలంలో వారికి ఉన్నటువంటి పరిస్థితిని బట్టో ఈ అన్ని దేవతల్లోంచి ఒక దేవతని వారు ఆరాధించుకుంటూ విశేషంగా ఆరాధించుకుంటూ వచ్చారు. ఆ పరంపరలో మనం వచ్చాం కాబట్టి, అదే పరంపరలో మనం వచ్చాం కాబట్టి మన పూర్వజులు విశేషంగా ఈ దేవతని ఇంటి దేవుడిగా ఆరాధించుకుంటూ వచ్చారు. కాబట్టి యద్యపి ఈ పరంపరలో వచ్చిన వాడికి ఇంకో రూపం మీద ఇంకో రూపం అంటే ఇష్టం. ఇప్పుడు ఇంటి దేవుడు కొంతమందికి వెంకటేశ్వర స్వామి, కానీ వీడికి మాత్రం ఏదో శివుడి రూపం అంటే చాలా ఇష్టం. కాబట్టి ఏం చేస్తాడు, వెనకటి నుంచి వచ్చినటువంటి ఆ వెంకటేశ్వర స్వామి మా ఇంటి దేవుడు కాబట్టి వెంకటేశ్వర స్వామిని కూడా ఆరాధిస్తాడు. అదేవిధంగా శివుడి రూపంలోనూ భగవంతుడిని ఆరాధించుకుంటాడు. ఇంటి దేవుడు కాబట్టి ఆ రూపంలో ఆరాధిస్తాడు. తనకి ఈ రూపం అంటే ఇష్టం కాబట్టి ఈ రూపాన్ని ఆరాధించుకుంటాడు. కానీ ఏ విధమైనటువంటి భేదభావన ఉండకూడదు. ఇక్కడే మనకు ఆ భేదభావన ఉండకూడదు. లేకుండా మనం ఆ రూపమైన ఈ రూపమైన, ఇది కేవలం రూపాల్లో మాత్రమే వ్యత్యాసం తప్ప చైతన్యంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము లేదు అనేదాన్నే మనకి శాస్త్రములు, ఉపనిషత్తులు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి అక్కడికి ఏమైంది అనంటే ఇన్ని రూపాలున్నాయి. ఈ రూపముల్లో ఏ రూపాన్నైనా కూడా మనం మన యొక్క అభిరుచికి అనుగుణంగా ఆ రూపము ద్వారా భగవంతుడిని ఆరాధిస్తే మనకి కలిగేటటువంటి ఫలంలో ఏ విధమైనటువంటి వ్యత్యాసము ఉండదు అనేటటువంటి దాన్నే మన శాస్త్రములు మనకు తెలియజేస్తున్నాయి. దాన్నే శంకరులు కూడా, శంకరాచార్యులు వారు కూడా విశేషంగా ఉపదేశించారు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఈ విధంగా అందరికీ కూడా ఈ విషయాన్ని ఉపదేశించి అందరూ కూడా చక్కగా వారి వారి అంటే వారి వారి యొక్క అభిరుచికి అనుగుణంగా ఏ రూపాన్నైనా, ఏ రూపాన్ని ముందు పెట్టుకొనైనా భగవద్ ఆరాధన చెయ్యొచ్చు. అంటే శాస్త్రీయమైనటువంటి అలాగని ఇష్టం వచ్చినట్టు మనమే ఏదో కొత్త రూపాలని సృష్టించుకోవడం కాదు. మనం ఇష్టం వచ్చినట్టు రూపాలను మనమే సృష్టించేసుకొని మనమే కొత్త కొత్త దేవుళ్ళని సృష్టించేసుకొని చేయడం కాదు. శాస్త్రీయమైనటువంటి, ఎందుకంటే ఈ విషయాలన్నిటినీ కూడా మనకి చెప్పాల్సింది ఎవరు? శాస్త్రం. శాస్త్రం మనకి చెప్పాలి. అది మనకి చెప్పినప్పుడు మనం చెయ్యాలి. అంతే తప్ప ఇందులో మన సొంత పైత్యం పనికిరాదు. దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. మన ఇష్టానుసారంగా చేయడం కాదు, శాస్త్రములు, ప్రమాణాలు మనకి తెలియచేయాలి. కాబట్టి ఈ విధంగా శాస్త్రములు మనకి దేన్నైతే తెలియజేస్తూ ఉన్నాయో తదనుగుణంగా మనకి అభిరుచికి అనుగుణంగా ఏ రూపాన్నైనా విశేషంగా మనం ఆరాధించి ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రులు కావడానికి అవకాశం అనేది ఉండనే ఉన్నది అనేదాన్నే శంకరులు విశేషంగా తెలియజేశారు. అందుకే ఈ పంచాయతన ఆరాధనా పద్ధతిని కూడా శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా ఆచరణలోకి తీసుకొచ్చారు. కొంతమంది ఏమనుకుంటారంటే శంకరాచార్యుల వారు దీన్ని కొత్తగా తయారు చేశారనుకుంటారు, కానీ శంకరులు తయారు చేయలేదు. అందుకే కొంతమంది ఏమడుగుతుంటారు, శంకరాచార్యుల వారే తయారు చేశారు అనుకుని కొంతమంది ఏమడుగుతుంటారంటే అదేమిటండి శంకరాచార్యుల వారు పంచాయతనంలో 5 దేవతలను పెట్టారు, మరి సుబ్రహ్మణ్య స్వామి లేడు కదా. ఎందుకంటే షణ్మతాలు అన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు దాంట్లో. ఆ షణ్మతాలు అన్నప్పుడు అమ్మవారు, ఈశ్వరుడు, విష్ణువు, గణపతి, సూర్యుడు, సుబ్రహ్మణ్య స్వామి, ఈ కౌమార మతం అనేది దాంట్లో ఉన్నది. కానీ పంచాయతంలోకి వచ్చేటప్పుడు మాత్రం సుబ్రహ్మణ్య స్వామిని వదిలేశారు. మరి ఎందుకు వదిలిపెట్టారు అని కొంతమంది, అంటే సుబ్రహ్మణ్య స్వామి మీద బాగా ఎక్కువ భక్తి కలిగినటువంటి వాళ్ళు ఈ ప్రశ్న అడుగుతూ ఉంటారు. అదేమిటండి పంచాయతనంలో అక్కడ మాత్రం షణ్మద స్థాపనాచార్యులు అన్నారు, మరి ఇక్కడ మాత్రం సుబ్రహ్మణ్య స్వామిని ఎందుకు వదిలిపెట్టారు అని అడుగుతూ ఉంటారు. ఎందుకు వదిలిపెట్టారు అని అంటే దీన్ని వాస్తవంగా సృష్టించింది, ఇక్కడ వదలడం చేర్చుకోవడం అనేది శంకరుల యొక్క సృష్టించింది కాదు, శంకరుల యొక్క సృష్టి కాదు. ఈ పంచాయతన పద్ధతి అనేది ఏదైతే ఉందో దీన్ని మనకి పురాణాలు చెబుతున్నాయి. పురాణములే పంచాయతన పూజా పద్ధతిని చెప్పాయి, దాన్ని శంకరులు ఆచరణలోకి తీసుకొచ్చారు. మనకి నారద పురాణం ఈ పంచాయతన పూజా పద్ధతి గురించి చెప్తోంది. దాంట్లో విశేషంగా పంచాయతనం గురించి ఉన్నది. అందులోనూ మళ్ళీ శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం, శక్తి పంచాయతనం గురించి కూడా పురాణంలో ఉంది. అదే నారద పురాణంలో విశేషంగా మనకున్నది. ఎందుకు అనంటే మళ్ళీ ఇక్కడ కూడా అభిరుచి. యద్యపి దాంట్లో ఒకే పీఠంలో 5 దేవతలు ఉన్నారు,
అయినప్పటికీ ఇందాక చెప్పినట్టుగా ఒక రూపం మీద మనకి ఎక్కువ అభిరుచి ఉన్నప్పుడు ఆ ఒక రూపాన్ని ప్రధానంగా పెట్టుకొని దాంతోపాటు మిగతా రూపాలన్నింటినీ కూడా ఒకే పీఠంలో ఒకే దృష్టితో ఆరాధించడం అనేటటువంటి దాన్ని ఆయా అనేటటువంటి భావనతో రకరకాల పంచాయతనాలు వచ్చినాయి. అవన్నీ కూడా వీటి గురించి కూడా మనకి పురాణమే చెప్తోంది. కాబట్టి పంచాయతన పూజా పద్ధతి అయినా, కాబట్టి ఇక్కడ వదలడం చేర్చుకోవడం అనేది శంకరుల యొక్క సృష్టి కాదు, పురాణం మనకు అలా చెప్పింది. కాబట్టి దాంట్లో 5టినే పెట్టారు. 5టిని మాత్రమే పురాణం చెప్పింది కాబట్టి 5 మాత్రమే ఉన్నాయి. దాంట్లో సుబ్రహ్మణ్య స్వామిని చేర్చలేదు. అలాగని ఇప్పుడు సుబ్రహ్మణ్య స్వామిని పెడితే తప్పు అని కాదు, దాన్ని కూడా ఆ గురుమూర్తిని కూడా కావాలంటే పెట్టుకొని ఆరాధించవచ్చు, ఎలాగైనా కూడా విశేషంగా భగవద్ ఆరాధన చెయ్యొచ్చు అనే దాన్ని చెప్పి ఈ విధంగా శంకర భగవత్పాదాచార్యుల వారు అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని విశేషంగా తీసుకొచ్చారు. కాబట్టి మొట్టమొదట ఆస్తికులకి నాస్తికులకి గొడవలు ఉండేవి, వాటిని సరిచేశారు. తర్వాత ఆస్తికుల్లోనే లోపల గొడవలు, మేం గొప్ప అని గొడవలు వచ్చినాయి. వాటన్నిటిని కూడా శంకరాచార్యుల వారు సమన్వయపరిచి అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని విశేషంగా తీసుకొచ్చారు. ఆ ఒక ఐకమత్యమే ఇవాళకి కూడా మనం చూస్తూ ఉన్నాం. ఆ ఐకమత్యమే ఇవాళకి కూడా మన అందరికీ కూడా అనుసరణీయంగా ఉన్నది. కాబట్టి అందువల్లనే ఇప్పుడు ఇవాళ రోజున మనం ఎన్నో క్షేత్రాలు శివక్షేత్రాలను చూస్తున్నాం. అక్కడ చక్కగా శివుడి యొక్క ఆరాధన జరుగుతోంది. విష్ణు క్షేత్రాలు, విష్ణువాలయాలు, అక్కడ అద్భుతంగా విష్ణు యొక్క ఆరాధన, ఆ పద్ధతికి అనుగుణంగా ఆ ఆరాధన. అదేవిధంగా శక్తి క్షేత్రాలు, అక్కడ విశేషంగా ఆ ఆరాధనలు, అవన్నీ కూడా చక్కగా అన్ని చోట్ల జరుగుతున్నాయి. అంటే శంకరులు దీన్నే, అందుకే శంకరుల్ని షణ్మత స్థాపనాచార్యులు అన్నారు. షణ్మత స్థాపనాచార్యులు అని అంటే దాని ఎలా సమన్వయం? ఈ పరస్పర సంఘర్షణతో మా దేవుడే గొప్ప అని వాదించేటటువంటి వారందరికీ కూడా ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ. ఇన్ని రూపములున్నాయి, ఇన్ని ఆరాధించచ్చు అనేటటువంటి భావనని శంకరులు అందరిలోనూ కలిగించారు. ఆ భావనకు కావాల్సినటువంటి ఆ భావనతో పూజించడానికి కావలసినటువంటి స్తోత్రాలనే శంకరులు స్వయంగా రచించి వాళ్ళకి ఇచ్చారు. ఎన్నో అద్భుతమైనటువంటి స్తోత్రాల్ని శంకరులు అత్యంత అద్భుతంగా రచించారు. అందుకే మనం ఆ స్తోత్ర సాహిత్యాన్ని చూసినప్పుడు ఏ స్తోత్రమైనా సరే అది అద్వితీయంగానే ఉంటుంది. ఎక్కడా కూడా మనకి ఈ స్తోత్రం అనేది బాగా రాశారండి, శివుడి మీద అద్భుతమైన స్తోత్రాలు విష్ణు మీద అంత బాగా రాయలేదండి, అథవా విష్ణు మీద గొప్పగా రాశారు శివుడి మీద అంత బాగా రాయలేదు, అథవా అమ్మవారి మీద మాత్రమే గొప్పగా రాశారు తప్ప మిగతా వాళ్ళ మీద అంత బాగా రాయలేదు, అసలు ఆ భావనకు అక్కడ అవకాశమే లేదు. ప్రతి స్తోత్రము అత్యంత అద్భుతంగానే ఉంటుంది. ప్రతి స్తోత్రంలోనూ ఆ భగవంతుడి యొక్క వర్ణన అదంతా కూడా అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఏదైనా అన్నిటిని కూడా మనం చక్కగా చూడొచ్చు. అందుకే శంకరులు శివపాదాది కేశాంత వర్ణన స్తోత్రం అని రాశారు, విష్ణుపాదాది కేశాంత వర్ణన స్తోత్రాన్ని కూడా రాశారు. ప్రతి ఒక్క అవయవాన్ని అత్యంత అద్భుతంగా, ఆ దివ్యమైనటువంటి ఆ రూపాన్ని అత్యంత అద్భుతంగా వర్ణించారు. సౌందర్య లహరి స్తోత్రాన్ని రచించి అందులోనూ అమ్మవారి యొక్క ఆ సౌందర్యాన్ని అత్యంత అద్భుతంగా వర్ణించారు. కాబట్టి ఈ విధంగా అందరి దేవతల యొక్క స్తోత్రాలని అద్భుతంగా రచించారు. నరసింహస్వామి మీద రచించారు, రాముడి మీద రామభుజంగ స్తోత్రం, సుబ్రహ్మణ్య స్వామి మీద రచించారు, గణపతి మీద రచించారు. ఇలా సామాన్యంగా సమస్త దేవతా స్తోత్రముల్ని కూడా విశేషంగా వారు రచించారు. కాబట్టి ఈ విధంగా అందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చి విశేషంగా అందరినీ కూడా అనుగ్రహించినటువంటి వారు మహాపురుషులు జగద్గురు శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు. కాబట్టి శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ ధర్మానికి విశేషంగా చేసినటువంటి, ఈ ధర్మాన్ని అనుసరించేటటువంటి మనందరికీ కూడా విశేషంగా చేసినటువంటి ఆ అనుగ్రహం అనేది అది అద్వితీయమైనటువంటిది. కాబట్టి అటువంటి శిష్య పరంపరలో ఆ సంప్రదాయంలో వచ్చినటువంటి వారం అందరం కూడా సమస్త సనాతన ధర్మ అనుయాయులకి శంకరులు ఏదో కొంతమందికి మాత్రమే కావాల్సింది చూపించారని లేదు, యావన్మందికి, యావత్ సమస్త సమాజానికి, యావత్ హిందూ ధర్మ సమాజానికి శంకరులు కావలసినటువంటి మార్గదర్శనం చేశారు. అందరికీ కూడా కావలసినటువంటి విషయాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకొని ఆ భగవద్ ఆరాధనని విశేషంగా చేస్తూ ఈ సనాతన ధర్మాన్ని విశేషంగా ఆచరిస్తూ కృతార్థులు కావాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తున్నాం. మనం కూడా చక్కగా ఆచరించాలి, మన పిల్లలకు కూడా చక్కగా నేర్పించాలి. ఇది కూడా అందరూ చక్కగా తెలుసుకోవాలి. ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తికి ప్రతిరోజు ధర్మ శిక్షణ అనేది తప్పకుండా జరగాల్సిందే. ప్రతి ఒక్కరూ కూడా ధార్మికమైనటువంటి శిక్షణకి అని కొంత సమయం పెట్టుకోవాలి. ఏదో ఒక్క శ్లోకం నేర్చుకున్నా చాలు, మొత్తం మన ధర్మంలో ఒక్క
కనీసం రోజుకు ఒక్క భగవద్గీత శ్లోకం చదివినా చాలు. శంకరాచార్యులు వారు రచించినటువంటి గ్రంథాల్లోంచి ఒక్క శ్లోకం చదివినా చాలు. ఆ ఒక్క శ్లోకమే మన జీవితానికి పెద్ద నిర్దేశం చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్క శ్లోకం కూడా ఎంతో అద్భుతమైనటువంటిది. ఆ ప్రతి ఒక్క శ్లోకం, ఆ శబ్దాలే మనకు ఒక విశేషమైనటువంటి సంస్కారాన్ని కలిగిస్తాయి. చాలామంది అడుగుతూ ఉంటారు, స్వామి మేము ఎక్కడో విదేశాల్లో ఎక్కడో ఉంటాం, చాలా దూరంగా ఉంటాం, అక్కడ మాకు ఇవన్నీ నేర్పించేవాళ్ళు ఎవరు, మాకు నేర్చుకోవాలని ఉంటుంది కానీ అక్కడ నేర్పించేవాళ్ళు ఎవరు లేరు, పోనీ దాన్ని వదిలిపెట్టి వద్దామా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో రావడం కుదరదు, కానీ అక్కడ నేర్పేవాళ్ళు ఎవరు లేరు, కానీ నేర్చుకోవాలని మాత్రం ఉంది, మమ్మల్ని ఏం చేయమంటారు అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అప్పుడు నేను వాళ్ళకి చెప్పే మాట ఒకటే, ఏమిటనంటే ఏమి చింతించాల్సిన అవసరం లేదు, ప్రతిరోజు భగవద్గీత పారాయణ చేయండి. అథవా శంకరాచార్యులు రచించినటువంటి ఆ స్తోత్రంలోంచో అథవా ప్రకరణాల్లోంచో కొన్ని శ్లోకాలని చదవండి. అబ్బాయి అవి చదివితే మాకేం అర్థం కావు కదంటే అర్థం కావాల్సిన పని లేదు, చదివితే నేనేమన్నాను అర్థం చేసుకోమని చెప్పలేదుగా, చదువమని చెప్పాను నేను, అంతే. నేను చెప్పింది అంతే కదా. ఏమన్నా నేను చదవండి అని చెప్పాను అంతే, దాన్ని అర్థం చేసుకోండి అనలేదు. ఎందుకంటే అర్థం చేసుకోవాల్సిన పని అంటే ఆ భగవద్గీతలో ఉండే శ్లోకాలకి శంకరులు రచించినటువంటి ఆ శ్లోకాలకు ఉండే మహిమ ఏమిటి అనంటే, అది అర్థం కాకపోయినా ఆ శ్లోకములు మన నోట్లోంచి వెలువడినాయి అంటేనే చాలు, ఆ శ్లోకాల్ని పఠిస్తేనే చాలు, అవి మనకు ఒక గొప్ప సంస్కారాన్ని అందిస్తాయి. ఆ సంస్కారం ద్వారా అంటే ఇంకా మనకి చెప్పే గురువులు ఎవ్వరూ లేకపోయినా కూడా శంకరులు ఉండనే ఉన్నారు, ఆ కృష్ణ పరమాత్మ మన గురువుగా ఉండనే ఉన్నాడు. కాబట్టి ఆ శ్లోకాలనే మనం పఠించినా చాలు, ఒక శ్లోకం, రెండు శ్లోకం, ఒక అధ్యాయం ఏదో ఒకటి పఠించినా చాలు, అది మనలో ఒక గొప్ప ఆ శ్లోకములే, ఆ శబ్దములే మనలో ఒక గొప్ప సంస్కారాన్ని పెంపొందిస్తాయి. కాలాంతరంలో ఆ భగవంతుడే మనకు సరైనటువంటి ఒక మార్గదర్శనాన్ని, ఒక గురువుని కూడా తప్పకుండా చూపిస్తాడు. ప్రస్తుతం మనం ఇక్కడి నుంచి మొదలు పెడితే అసలు ఏమీ లేదు అని చెప్పి అసలుకే వదిలేస్తే ఇంకా మనం ముందుకెళ్ళడం అనేది అసాధ్యం. ఇలా ప్రారంభం చేస్తే తప్పకుండా భగవంతుడు మనల్ని సరైనటువంటి మార్గంలో తీసుకెళ్తాడు, మనకు కావలసిన గురువుని మనకు చూపిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. కాబట్టి ఇలా ఈ ధార్మిక శిక్షణ అనేది ప్రతి ఇంట్లోనూ ప్రతి వ్యక్తికి ఇది తప్పకుండా లభించాలి. ఇలా చేయడం ద్వారా మనకి శ్రేయస్సు లభిస్తుంది, మన ధర్మం యొక్క సంరక్షణ అనేది కూడా చక్కగా జరుగుతుంది. దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఏది సరైనటువంటి మార్గం అనే దాన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి, సరైనటువంటి మార్గాన్ని అందరూ కూడా అనుసరించాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా ఈ ధర్మం విషయంలో ఎవరు కూడా మోసపోకూడదు. ఎందుకంటే ఇప్పటి కాలంలో అలాంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ ధర్మం పేరుతో రకరకాల మోసాలు చేసేవాళ్ళు ఉంటారు, చాలా చోట్ల ఉంటారు. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు చేసే పనికి ధర్మం పేరు పెడతారు. ఎందుకంటే ధర్మం పేరు పెడితేనే జనాలు వస్తారు కాబట్టి, జనాలు నమ్ముతారు కాబట్టి. రావణాసురుడు ఏం చేశాడు, సీతాపహరణ చేయాలంటే తాపసుడు వేషం వేసుకొచ్చాడు. నేరుగా అలాగే రావచ్చుగా, అలా వస్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి, అమ్మవారు ఒప్పుకోదు కాబట్టి తాపసుడు వేషంలో వచ్చాడు. ఎందుకంటే ఆ వేషం ఉంటేనే మోసం చేయగలుగుతాం కాబట్టి ఆ వేషంలో వచ్చాడు. రావణాసురుడు అలా చేశాడు. అంటే అక్కడికి ఏమైంది, చేసేటటువంటి పనులకి ధర్మం పేరు పెడితే జనాలు నమ్ముతారు అని. కాబట్టి అలా కూడా లోకంలో అందువల్లే అటువంటి వాళ్ళ వల్ల ఈ ధర్మానికి చెడ్డ పేరు వస్తుంటుంది. చాలామందికి చాలా చోట్ల జరుగుతూనే ఉంటుంది. వాళ్ళ వల్ల ఎవరైతే అసలైనటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. నిజంగా ప్రామాణికంగా ధర్మాన్ని బోధించేటటువంటి వాళ్ళందరూ కూడా ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా చెడ్డ పేరు వస్తుంటుంది వీళ్ళ వల్ల. కాబట్టి అంటే అప్పుడు ఆ కాలంలో రావణాసురుడు చేసినటువంటి వేసుకున్న ఆ తాపస వేషం వల్ల అసలైనటువంటి తాపసులు కూడా చెడ్డ పేరు వచ్చింది. కాబట్టి అదేవిధంగా ఇక్కడ కూడా. కాబట్టి అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి. ఆస్తిక్యం పేరు, ఇక్కడ లోకంలో ఒక విషయం, ఆస్తిక్యం పేరుతోనూ మోసాలు జరుగుతాయి, నాస్తిక్యం పేరుతోనూ మోసాలు జరుగుతున్నాయి. రెండింటినీ అందరూ చక్కగా, ఏమిటి తేడా, లోకంలో అసలైన ఆస్తికులు ఉన్నారు, అసలైనటువంటి నాస్తికులు ఉన్నారు. అసలైనటువంటి వాళ్ళు అంటే ఆస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, నాస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఏమిటి, అసలైనటువంటి ఆస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు, అసలైనటువంటి నాస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు, ఇలా 4 రకాలుగా ఉన్నారు. అసలైనటువంటి ఆస్తికులు ఎలా ఉంటారు అనంటే, ఏది మనకి ప్రమాణమో, దేన్ని మన పెద్దవాళ్ళు చెప్పారో దాన్ని మాత్రమే అనుసరిస్తూ వెళ్తారు, చక్కగా ధర్మాచరణ చేస్తారు. ఈ ఆస్తికులోని పేరు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏమిటేమిటో చేస్తుంటారు, జనాల్ని తప్పుడు మార్గంలోకి తీసుకెళ్తూ ఉంటారు, తప్పుడు దారిలో ఈ ధర్మం పేరుతో ఏమిటేమిటో చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వాళ్ళ దగ్గర నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఈ నాస్తికులు, అసలైనటువంటి నాస్తికులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏంటంటే ఈ ధర్మం, వీటి దేవుడు, దేన్ని ఒప్పుకోరు వాళ్ళు. కానీ వాస్తవంగా అటువంటి అసలైనటువంటి నాస్తికులు కూడా మన ధర్మంలో ఒక స్థానం ఉంది. వాళ్ళనే చార్వాకులు అని అన్నారు.
ఎందుకో వాళ్ళకు కూడా ఒక స్థానం ఇచ్చాం మనం, వాళ్ళని సంపూర్ణంగా అవతలికి అనలేదు మనం. ఎందుకంటే అసలు మన ధర్మంలో ఉండే దర్శనాల గురించి చెప్పాల్సి వచ్చినప్పుడే మనం చెప్పేది ఎలాగా, దర్శనములు 2 రకాలు, ఆస్తిక దర్శనాలు, నాస్తిక దర్శనాలు అని అంటాం. అదేవిధంగా విద్యారణ్య స్వామి వారు సర్వదర్శన సంగ్రహం రచించినప్పుడు మొదలుపెట్టిందే చార్వాక దర్శనం నుంచి, అక్కడి నుంచి మొదలుపెట్టి చివరికి వేదాంత దర్శనంలో పూర్తి చేశారు. అంటే దానికి కూడా ఒక స్థానం ఇచ్చాం, వాళ్ళని సర్వదా మనం బయటికి పొమ్మలేదు. ఒక నాస్తికుడైనటువంటి వాడికి కూడా నువ్వేం చెప్పాలనుకుంటున్నావు చెప్పు, దానికి కూడా ఒక స్థానం ఉన్నది. అంటే ఇప్పుడు అసలైనటువంటి నాస్తికుడు ఎలా ఉంటాడు అని అంటే, అతడు ఈ ఆచరణలని వేటిని ఒప్పుకోడు. తాను ఒక సిద్ధాంతాన్ని నమ్ముతాడు, ఆ సిద్ధాంతం ప్రకారం వెళ్తూ ఉంటాడు. ఆ సిద్ధాంతానికి విరుద్ధంగా ఎక్కడ ఏం గడిమినా కూడా గొంతెత్తుతాడు, వెంటనే ప్రశ్నిస్తాడు. ఇది తప్పు అని వెంటనే ప్రశ్నిస్తాడు, ఆక్షేపిస్తాడు. అటువంటి వ్యక్తిని పర్వాలేదు, ఆ మార్గంలోనే వెళ్ళు, మంచిది, దాన్నే మనం అటువంటి నుంచి బలవంతంగా ఇక్కడికి లాగాల్సిన అవసరం లేదు. నీ మార్గం, నువ్వు అనుకున్న సిద్ధాంతంలోనే నువ్వు వెళ్ళు, నువ్వు అనుకున్న మార్గంలోనే వెళ్ళు, పర్వాలేదు. నిన్నేం మేము బలవంత పెట్ట, నువ్వు కూడా ఇది చేయాల్సిందే అని బలవంత పెట్టాల్సిన అవసరం లేదు. నీకు ఆ మార్గం రుచించింది కాబట్టి ఆ మార్గం ఎంతవరకు సరైనది అనేది వేరే విషయం. కానీ నీకు ఆ మార్గం నచ్చిందా, అదే మార్గంలో నువ్వు వెళ్ళు, పర్వాలేదు. నీ మార్గాన్ని సంపూర్ణంగా నువ్వు నమ్మి నువ్వు ఆ మార్గంలో వెళ్ళు. మా మార్గం ఇది కాబట్టి మేము ఈ మార్గంలో వెళ్తాం, హాయిగా నీ మార్గంలో నువ్వు వెళ్ళు, మా మార్గంలో మేము వెళ్తాం. మేము నిన్ను బలవంత పెట్టే అవసరం మాకు లేదు, అటువంటి అవసరం మాకు లేనే లేదు. కానీ అసలైనటువంటి ఆస్తికుడు ఎలా ఉండాలి, అసలైనటువంటి నాస్తికుడు ఎలా ఉండాలంటే, ఎక్కడ తాను నమ్మినటువంటి సిద్ధాంతానికి విరుద్ధంగా ఎక్కడ ఏ విషయం కనబడినా కూడా వెంటనే దాన్ని ఆక్షేపించాలి, దాని మీద ప్రశ్నెత్తాలి, గొంతెత్తాలి. అది అసలైనటువంటి నాస్తికుడికి ఉండాల్సిన లక్షణం. అదే అసలైనటువంటి నాస్తికుడు. అటువంటి నాస్తికుడికి ఇక్కడ ఒక స్థానం ఉండనే ఉన్నది. ఈ నాస్తికులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు ఏం చేస్తారు అనంటే, హిందూ ధర్మం మీద మాత్రమే పడతారు, ఎప్పుడు కూడా హిందూ ధర్మాన్ని మాత్రమే ఆక్షేపిస్తారు. మిగతా వేరే చోట్ల జరిగే అన్యాయాలు ఏమీ వాళ్ళకు కనబడవు, అవేమీ కూడా వాళ్ళకు కనబడవు. ఎన్ని అన్యాయాలు జరుగుతున్నా, ఏం జరుగుతున్నా కూడా అది ఏది వాళ్ళకు కనబడదు. వాళ్ళు కాళ్ళు మూసుకొని ఉంటారు. ఇక్కడ ఏదో ఒక విషయం రాగానే వాళ్లే పరిగెత్తుకొస్తారు, మనం పిలవక్కర్లేదు. ఏదో పండగ వచ్చింది, ఏదో ఆచరణ వచ్చింది, ఏదో పర్వం వచ్చింది అనగానే వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలియదు, వెంటనే పరిగెత్తుకొచ్చేస్తారు. వాళ్ళంతటి వాళ్ళు వచ్చేస్తారు, చర్చలు చేస్తారు, వాళ్ళే బ్రహ్మాండంగా చర్చలు చేస్తుంటారు. ఇది సరిగ్గా లేదు, అది సరిగ్గా లేదు, అది లేదు, ఇది లేదు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తూ ఉంటారు. అంతా అయిపోయిందా, మళ్ళీ కనపడరు, ఎక్కడికి వెళ్ళిపోతారు. మళ్ళీ వచ్చే సంవత్సరం అది వచ్చాక మళ్ళీ కనపడతారు, మళ్ళీ వాళ్ళంతటి వాళ్ళే ప్రత్యక్షమైపోతారు, వచ్చేస్తారు. వాళ్ళ పని ఏమిటంటే, ఏది హిందూ ధర్మంలో ఉండేది ఏదైతే ఉందో దాన్నే ఆక్షేపించడం, దాన్నే వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉండడం, అది వాళ్ళు చేసే పని. అంటే ఇదంతా ఎవరో నాస్తికులు అని పేరు మాత్రం నాస్తికుడని పెట్టుకుంటారు, చేసే పని మాత్రం ఇది. అసలైనటువంటి నాస్తికుడు ఎక్కడ ఏ తప్పు కనబడినా కూడా వెంటనే అడగాలి, అది వాళ్ళకు ఉన్నటువంటి లక్షణం. కాబట్టి ఈ తేడాన్ని అందరూ కూడా తెలుసుకోవాలి. ఎవడు అసలైన నాస్తికుడు, ఎవడు నాస్తికుడు అని పేరు పెట్టుకున్నవాడు, ఎవడు అసలైనటువంటి ఆస్తికుడు అని పేరు పెట్టుకున్నవాడు అనే దాన్ని జనాలు చక్కగా చూడాలి, గమనించాలి. దానికి విశేషమైనటువంటి అవధానంతో ఉండాలి జనాలు. ఇవాళ కనుక దాన్ని గమనించకపోతే, దానికి కావలసినటువంటి ఉపాయాన్ని చెయ్యకపోతే భవిష్యత్తులో చాలా నష్టపోవాల్సినటువంటి అవసరం వస్తుంది. కాబట్టి అందరూ కూడా దీన్ని చక్కగా తెలుసుకోవాలి. ఈ ధర్మాన్ని చక్కగా ఆచరించి సంరక్షించుకొని కృతార్థులు కావాలి. ఇందాక చెప్పినట్టుగా ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్కరికి కూడా ఈ ధార్మికమైనటువంటి శిక్షణ అనేది తప్పకుండా జరగాలి. పిల్లలకి చక్కగా నేర్పించాలి, చిన్న వయసు నుంచే చక్కగా పిల్లలకి నేర్పించాలి. దీన్ని ఎంత బాగా ధార్మికమైన శిక్షణని మనం చిన్నపిల్లలకి ఇస్తామో లోకంలోనూ వాళ్ళంత ఎదుగుతారు, అంత పైకి రాగలుగుతారు వాళ్ళు. ఎందుకంటే ఈ ధార్మిక ఆచరణ, ధార్మిక సంస్కారం అనేది లోకంలో కూడా మనం ఉత్తమమైనటువంటి స్థితికి రావడానికి మనకి చాలా అవసరం అవుతుంది. కాబట్టి అటువంటి గొప్ప శిక్షణని మనం పిల్లలకి తప్పకుండా ప్రతి ఇంట్లోనూ ఇవ్వాలి. కొంతమంది ఏమంటూ ఉంటారు అని అంటే, అబ్బాయి మా పిల్లలు మేము చెప్పి మా మాటలు వినరండి అని కొంతమంది అంటూ ఉంటారు. ఎందుకు వినరు? తప్పకుండా వినాల్సి, మీ పిల్లలు కాబట్టి మీ మాటే వినాలి. మా పిల్లలు మా మాట వినరండి అని అసలు ఆ మాటకి ఇక్కడ అవకాశమే ఇవ్వకూడదు. మీ పిల్లలు కాబట్టి తప్పకుండా వింటారు, వినాల్సిందే. అయ్యో అది ఎలా చేయమంటారండి అంటే, ఆ చాతుర్యాన్ని మీరే తెచ్చుకోవాలి, అది మీరు నేర్పిస్తే వచ్చేది కాదు. పిల్లలకి ఎలా సరైనటువంటి మార్గనిర్దేశం చెయ్యాలి అనే చాతుర్యం తల్లిదండ్రులకి దానంతటిది రావాలి తప్ప అది ఎవరో ఒకరు నేర్పిస్తే వచ్చేది. ఇప్పుడు లోకంలో సింహాలు ఉన్నాయి, ఆ సింహం యొక్క పిల్ల కూడా మళ్ళీ సింహమే అవుతుంది. అలా తల్లి చేస్తుంది. సింహం ఎందుకంటే పుట్టినప్పటి నుంచే సింహం గర్జిస్తూ అందరి మీద పడిపోదు. ఆ సింహం పిల్ల పుట్టినప్పటి నుంచే అందరి మీద పడిపోదు. అది పుట్టినప్పుడు సింహం పిల్లైనా ఆవుదూడైనా రెండూ ఒకే రకంగా ఉంటాయి. ఆ రెండింటిని కలిపి వదిలేస్తే రెండూ చక్కగా ఆడుకుంటూ ఉంటాయి. ఆ రెండింటికి ఒకదానికి తేడా అనేది తెలియదు. రెండూ ఒకే రకమైనటువంటి మనస్థితిలో ఉంటాయి ఆ పుట్టినప్పుడు.
కానీ తర్వాత ఏముందంటే ఆ తల్లి తన పిల్లలకి ఆ శిక్షణను ఇస్తుంది, తనలాగా చేస్తుంది, తనలాగా మారుస్తుంది ఆ సింహం అనేది. ఇక్కడ లోకంలో ఎక్కడా కూడా ఇది ఎప్పుడూ మారదు, ఎప్పుడైనా కూడా ఒకే రకంగా ఉంటుంది. ఏ సింహం యొక్క పిల్లైనా సరే సింహంలాగానే అవుతుంది, అందులో ఏ విధమైనటువంటి మార్పు రాదు. ఆ విధంగా తల్లి అలాగని అది స్వాభావికంగా రాదు, తల్లే అలా చేస్తుంది, అలా నేర్పిస్తుంది. మరి ఆ విషయాన్ని సింహానికి ఎవరు నేర్పించారండి? తల్లికి ఎవరు నేర్పించారు అంటే ఎవరు నేర్పించలే. ఎవరు సింహాన్ని కూర్చోబెట్టి ఎవరైనా పాఠాలు చెప్తారా? ఎవరు నేర్పించరు. అది దానికి స్వాభావికంగానే ఆ చాతుర్యం అనేది దాంట్లో ఆ సింహంలో తల్లిలో అలాగే వచ్చింది, దానంతటదే వచ్చింది. అది ఎవరో నేర్పిస్తే వచ్చేది కాదు. అలాగే తప్పకుండా సింహం తన పిల్లల్ని తనలాగా చేస్తుంది, అది ఖచ్చితంగా చేస్తుంది. ఎక్కడా కూడా అలా ఉందా లోకంలో, ఈ సింహం పిల్ల ఉందండి కానీ ఇది సింహంలా కాలేదండి అని ఎక్కడా లేదు. అథవా తల్లి కూడా అయ్యో నా పిల్లలు నా మాట వినట్లేదు కాబట్టి నన్ను ఏం చేయమంటారు, కాబట్టి ఈ జన్మకి సింహాల్లా కాకుండా పందుల్లాగా బతికేస్తే చాలు అని ఎప్పుడు కూడా సింహం అందు. అయ్యో నా పిల్లల్ని నాలాగా తయారు చేద్దాం అనుకున్నాను కానీ నాలాగా అవ్వట్లేదు, పందుల్లాగా తయారవుతున్నాయి, ఏం చేయమంటారు అని ఎప్పుడు కూడా తల్లి అలా అనదు. సింహాలు ఎప్పుడు కూడా అలా అనవు. ఎందుకో ఆ చాతుర్యం వాటిలో స్వతహా అలాగే ఉన్నది, వాటంతటదే వచ్చింది ఆ చాతుర్యం, ఎవరు నేర్పించేది. అలాగే తల్లిదండ్రులు కూడా ఇది ఎలా చెయ్యాలి అనే చాతుర్యం వాళ్ళలో దానంతటదే రావాలి. అది ఎవరో ఒకరు నేర్పిస్తే వచ్చేది కాదు, వారంతట వారే దాన్ని ఆ చాతుర్యాన్ని పెంచుకోవాలి. అలా పెంచుకుంటే వాళ్ళకి సరైనటువంటి జీవితాన్ని, నిజంగా మన పిల్లలకి మనం ఉపకారం చెయ్యాలంటే, నిజంగా మన పిల్లల యొక్క శ్రేయస్సుని మనం కోరుకున్న వారం అయితే మొట్టమొదట వాళ్ళకి ఇవ్వాల్సింది ధార్మికమైనటువంటి సంస్కారం. ఇది ఇస్తే ఇంతకంటే గొప్ప ఉపకారం అనేది ఇంకోటి లేదు. కాబట్టి దీన్ని అందరూ కూడా చక్కగా తెలుసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ, ఇటువంటి ఈ సనాతన ధర్మ పరంపర అనేది ఏదైతే ఉందో ఇది చాలా గొప్ప పరంపర, అందరికీ కూడా సకల శ్రేయస్సుల్ని, శ్రేయో మార్గాన్ని చూపించేటటువంటి ధర్మ పరంపర. ఇటువంటి ఈ మార్గాన్నే శంకర భగవత్పాదాచార్యుల వారు విశేషంగా ఉద్ధరించి ఈ మార్గాన్ని మనందరికీ కూడా ఉపదేశించారు. కాబట్టి ఈ మార్గాన్ని అనుసరించే కృతార్థులు కావాలి. శంకర భగవత్పాదాచార్యుల వారు ఈ సనాతన ధర్మం యొక్క నిరంతర ప్రచారం కోసం మన భారతదేశం యొక్క 4 దిక్కుల్లోనూ ఆ 4 ఆమ్నాయ పీఠాలని స్థాపించారు అనేటటువంటి విషయం అందరికీ తెలిసినటువంటి విషయమే. అటువంటి పీఠముల్లో మన భారతదేశం యొక్క ఈ దక్షిణ భాగంలో ఆమ్నాయ పీఠంగా శృంగేరి క్షేత్రంలో సమస్త విద్యలకు అధిదేవత అయినటువంటి శారదా పరమేశ్వరి అమ్మవారిని ప్రతిష్టాపించి ఈ పీఠాన్ని స్థాపించారు. అందుకే ఇది శారదా పీఠము అనేటటువంటి నామాన్ని పొందింది. ఈ పీఠంలో అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర అనేది విశేషంగా వస్తూ ఉన్నది. ఈ పరంపరలో 36వ పీఠాధిపతులు మా పరమపూజ్య గురువరేణ్యులు, ప్రస్తుతం ఈ పీఠం యొక్క అధిపతులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో ఈ ఖమ్మం, ఇంతకుముందు మా గురువులు కూడా ఇక్కడ ఎన్నోసార్లు యాత్ర చేశారు. ఇక్కడ ఈ ఖమ్మం పట్టణంలో విశేషంగా శంకర మఠాల యొక్క నిర్మాణం అనేది విశేషంగా జరిగింది. అందులోనూ ఇప్పుడు మా గురువుల యొక్క విశేషమైనటువంటి అనుగ్రహంతో ఎన్నో శతమానాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి రామాలయం ఏదైతే ఉందో ఆ రామాలయంలో ఆ రామాలయం యొక్క జీర్ణోద్ధరణ అనేది జరిగి ఇవాల్టి రోజున అక్కడ మళ్ళీ ప్రాణప్రతిష్ఠ మహాకుంభాభిషేక కార్యక్రమం అంతా కూడా సంపన్నమైంది. కాబట్టి పొద్దునేమో అక్కడ రామాలయంలో, ఇప్పుడు సాయంకాలమేమో ఇక్కడ విశేషంగా రామాలయంలో ఈ సన్నిధిలో కార్యక్రమం అనేది జరుగుతూ ఉండడం, ఇక్కడ అందరి యొక్క విశేషమైనటువంటి శ్రద్ధా కేంద్రంగా, శ్రద్ధాభక్తుల యొక్క కేంద్రంగా విరాజిల్లుతూ ఉన్నటువంటి ఈ పవిత్రమైనటువంటి సన్నిధిలో ఇవాల్టి రోజున ఈ కార్యక్రమం, ఈ సాయంకాలం కార్యక్రమం అనేది జరుగుతూ ఉండడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ సందర్భంలో మీ అందరికీ కూడా నారాయణ స్మరణపూర్వకంగా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. విశేషంగా ఇక్కడ ఈ దేవస్థానం యొక్క నిర్వహణ, అదేవిధంగా ఇక్కడ దేవస్థానంలో విశేషంగా భగవత్ సేవను చేస్తున్నటువంటి అర్చకులు అందరికీ కూడా విశేషంగా మా యొక్క నారాయణ స్మరణపూర్వకమైన ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ విశేషంగా గాయత్రి సేవా సమితి ద్వారా ఎన్నో విధమైన జరుగుతున్నటువంటి కార్యాలన్నింటినీ కూడా ఇందాక సంక్షిప్తంగా తెలియజేశారు. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ విశేషంగా జరుగుతూ ఉండడం చాలా చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఎంతోమంది కార్యకర్తలు విశేషంగా ఈ సమితి ద్వారా ఉత్తమమైనటువంటి కార్యాలని, ధర్మ కార్యాలని చేస్తూ ఉండడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం. కాబట్టి ఈ సమితికి మా యొక్క విశేషమైనటువంటి నారాయణ స్మరణపూర్వక ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. మా యొక్క ఆశీర్వాదం అనేది సదాకాలం మీకు ఉంటుంది. అదేవిధంగా ఈ సమితి ద్వారా ఇక్కడ ఈ శృంగేరి శారదా పీఠం యొక్క శాఖ అనేది ఏదైతే ఉందో, పీఠంతో పాటు విశేషంగా సమితి ద్వారా
విశేషంగా ఇంకా ఇంకా అనేక విధమైనటువంటి ధార్మిక కార్యక్రమాలు పీఠం యొక్క అనుగ్రహంతో సహకారంతో విశేషంగా సమితి ద్వారా ఇంకా ఇంకా విశేషమైన పీఠము ఈ సమితి రెండిటి ద్వారా కూడా ఇంకా ఇంకా ఉత్తమమైనటువంటి కార్యక్రమాలు ఇక్కడ జరిగి ఇంకా జనాలకు విశేషమైనటువంటి ఉపకారం కలుగుగాక అని ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇవాటి రోజున ఇక్కడ సీతారామచంద్రస్వామి సన్నిధిలో విశేషంగా దర్శనం చేసి ఆ భగవత్ సన్నిధిలో అందరి యొక్క శ్రేయస్సుని విశేషంగా ప్రార్థించడం అనేది జరిగింది. కాబట్టి అందరికీ కూడా సకల శ్రేయస్సులు లభిస్తాయి అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మరొక మారు అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడికి వచ్చినటువంటి సమస్త ఆస్తిక భక్త మహాజనులకి అదేవిధంగా సమస్త విద్వాంసులకి అందరికీ కూడా వేదశాస్త్ర విద్వాంసులకి అందరికీ కూడా మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ మరొక మారు అందరికీ కూడా ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఈ మాటల్ని ఇక్కడికి ముగిస్తూ ఉన్నాం. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ.